కొరకు ఏర్పాటు చేయబడిన పాఠం అండి. ఎవరు ఇశ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు? మళ్ళా చెప్తున్నానండి. ఎవరు ఇశ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు? అదేటండి, ఇశ్రాయేలీలు వేరు క్రైస్తవులు వేరా అంటే? అవును కదండి. ఒకప్పుడు దేవుని పిల్లలు ఇశ్రాయేలీలు పిలువబడ్డారు. దేవుని పిల్లలుగా ఒకప్పుడు ఇశ్రాయేలీలు మాత్రమే పిలువబడ్డారు. మిగతా వారు అన్ని జనులుగా పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అన్ని జనులుగా ఉన్న మనందరూ, ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ, ఇశ్రాయేలీలు కాని వారందరూ అన్ని జనులే. అంటే అన్ని దేశాల్లో ఉన్నవారా? అన్ని దేశాల్లో ఉన్నవారా? అన్ని జాతుల వారు అన్ని జనుల కిందకే వస్తారు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు కాకుండా మిగతా అన్య జనాంగం ఏదైతే ఉందో ప్రపంచ దేశంలో, వారందరినీ ఇశ్రాయేలీలతో ఏకం చేశారు. ఏకమైన తర్వాత మనం కూడా ఇశ్రాయేలుగా పిలువబడం, కానీ ఇశ్రాయేలీలు అన్యజనులు కలిపి క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరు క్రైస్తవులని పిలువబడ్డారు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎంతమంది కనబడుతున్నారు మనకి లోకంలో అంటే, క్షమించండి, బైబిల్లో మనకి ఎంతమంది కనబడుతున్నారని మనం చూడగలిగితేనండి, అన్యజనులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు. ఇశ్రాయేలీలు ఎప్పుడున్నారు అంటే పితరుల కాలం తర్వాత మోషే కాలంకి వచ్చేసరికి ఇశ్రాయేలీలు మనకి వాళ్ళు వృద్ధి చెందడం కనబడుతుంది. మళ్ళా చెప్తున్నానండి, పితరుల కాలం తర్వాత మోషే కాలం వస్తుంది. అంటే బైబిల్లో 3 కాలాలుగా బైబిల్లో కాలాలను విభజిస్తే గనక, మొదటి కాలం పితరుల కాలం అంటాం. అంటే ఆదాము నుంచి మోషే వరకు, ఆదాము గారి నుంచి మోషే గారి వరకు ఉన్న కాలం పితరుల కాలంగా లెక్కించారు. మోషే కాలం అంటే మోషే గారి దగ్గర నుండి మరలా యేసుక్రీస్తు వారు పుట్టినంత వరకు మోషే కాలంగా, ఆ మోషే ధర్మశాస్త్రమే అమల్లో ఉండేది. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారిని పాత నిబంధన మోషే ధర్మశాస్త్ర ప్రకారమే సున్నతి చేయించారు 8వ దినమున దేవాలయంకు వెళ్ళి, దేవాలయం లోపలికి వెళ్ళి. మీకు తెలుసు, లూకాసు వార్తలో మనకు కనబడుతుంది. అంటే మోషే కాలం ఎంతవరకు ఉంది అని అంటే యేసుక్రీస్తు వారు వచ్చినంత వరకు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి, యేసుక్రీస్తు వారు నూతన నిబంధన, నూతన మార్గం, నూతన ధర్మశాస్త్రం, కొత్త ధర్మశాస్త్రం ఉపదేశించి అది అమలులోకి వచ్చి దాన్ని మరి ఎంతో మంది భక్తులు, అపోస్తుల ద్వారా రాయించినంత వరకు మోషే ధర్మశాస్త్రమే అమలులో ఉంది. అలాగే ప్రవక్తలు కూడా యోహాను కాలం వరకే ఉండిరి అని ఉంటది. దర్శనాలు గాని, ప్రవచనాలు గాని, స్వస్థతలు గాని కొంతకాలమే ఉన్నాయి. పూర్ణమైన వాక్యం వచ్చేసిన తర్వాత, క్రొత్త మార్గం, క్రొత్త నిబంధన రాయబడిపోయిన తర్వాత ఇంకా వాటితో పని లేదు అని పరిశుద్ధాత్మ దేవుడే క్రొత్త నిబంధనలో అనేక మార్లు చెప్పడం జరిగింది. ఆ సందర్భాలన్నీ మనం తెలుసుకోవాలి. కాలానుగుణంగా దేవుడు బైబిల్లో ఎటువంటి మార్పులు తీసుకువచ్చాడు, మనుషులకు ఎటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. వారు నెరవేర్చలేకపోయారు ఇశ్రాయేలీలు, కాబట్టి దాన్ని కొట్టివేయడం జరిగింది. అంతే తప్ప అది పనికిరానిదని కాదండి. పాత నిబంధన పనికిరానిదని కాదు, అనవసరంగా ఇచ్చాడని కాదు. అది బాల శిక్షకుడు. ఇశ్రాయేలుకి మొట్టమొదట ఆచారాలుగా ఇవ్వబడింది. తర్వాత మనసు కోరుకుంటున్నాడు, అవి ఆచారాలుగా శరీర ధర్మశాస్త్రంగా చెప్పబడింది. చేతులతో చేసేవి అవన్నీ. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వే కావాలి, నువ్వే బలైపోవాలి. పాత ధర్మశాస్త్రంకి వచ్చేసరికి ఒక జంతువు బలవ్వాలి, ఒక కోడి బలవ్వాలి, లేదా ఒక పావురం బలవ్వాలి, ఒక దూడ బలవ్వాలి మన పాపాల కోసం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక మానవుడు, యేసుక్రీస్తు వారు, ఆయన బలైపోయారు. దేవుని కుమారుడు, మనుష్య కుమారుడుగా పిలువబడిన ఆయన మనందరి పాపాల కోసం బలయ్యారు. మరి మనము ఆయన బలిని సాదృశ్యంగా తీసుకున్న మనం, లేదా ఆయన రొట్టెను, రక్తాన్ని ఆయన బలికి సాదృశ్యంగా తీసుకుంటున్న మనం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న మనం, ఆయన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ ఏడవడం కాదండి, ఉపవాసం చేయడం కాదండి. మనం ఏం చేయాలి? మన సహోదరు నిమిత్తం బలైపోవాలి. మీరు ఉపవాసం చేయడం వల్ల ఎదుటి వారికి ఏమొస్తుంది? మీకు ఆరోగ్యం వస్తుంది. వారానికి ఒకసారి ఉపవాసం చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యమే.
మీ ఆరోగ్యం కోసం మీరు చేస్తున్నారు. శరీరాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసం చేస్తున్నారు. డైటింగ్‌లో భాగంగా చేస్తున్నారు. ఎదుటి వాళ్ళకేంటి ఉపయోగం? దేవుడికేంటి ఉపయోగం? ఒకసారి ఆలోచించాలి మనం. దేవుడు కోరుకుంటున్న ఉపవాసం పాత నిబంధన గ్రంథంలోనే అంటే ఉపవాసాలు చేస్తున్న కాలంలోనే ఎందుకు చేయాలి? ఎలా చేయాలనేది చెప్పడం జరిగింది. యెషయా గ్రంథం 53 అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమైపోద్దండి. మరి ఉపవాస దినము, ఉపవాసము అంటే దేవునితో సహవాసం చేయడం మనం. దేవునికి కావాల్సిందేంటి? దేవునితో సహవాసం అంటే దేవునితో నడవడం అంటే చట్టాపట్టాలేసుకొని నడవడం కాదు కదా! కాబట్టి ఆయన కోరుకుంది చేయడమే. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, బేదలకు సువార్త ప్రకటించుట ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం అంటాడు. క్రొత్త నిబంధనకొచ్చేసరికి కనబడని దే కనబడని దేవునికి నీవు కూడా మరి ఆయన చూచినట్టు నువ్వు చేయాలి ప్రార్థన, ఉపవాసం చేయాలి అంటాడు. ఇంకా సర్వసత్యం అంటే మత్తయి సువార్తలో ఆ విధంగా చెప్తూ సర్వసత్యం పరిపూర్ణమయ్యేసరికి ఉపవాసం అంటే ఏంటి? ఆ! నీ నీ నువ్వు ఎదుటివారు ఆకలిగొన్నప్పుడు నీవు ఉపవాసం ఉండి ఆహారం పెట్టు. దానివల్ల ఎదుటివారికి ఆకలి తీర్చినవాడవవుతావు. అప్పుడు నీ తండ్రి నిన్ను నీ వైపు చూసి సంతోషిస్తాడు. నువ్వు మానేయడం వల్ల నీకేమొస్తది? శరీర నియంత్రణ ఒస్తుంది. మరి కొన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉపవాసాలు చేస్తూ ఉంటాం. ఆత్మీయంగా కూడా మనం చేస్తూ ఉంటాం. అది మనకే ఉపయోగం. దేవుడికేంటి ఉపయోగం? దేవుడికేంటి లాభం? నీ ఆహారం ఆకలిగొన్న వారికివ్వాలి. బీదలకు సువార్త ప్రకటించాలి. మనం కాళ్ళకి ఉపవాసం చేశామంటే చెప్పులు కొనుక్కోవాలి మనం. గానీ ఆ ధనాన్ని మనం దేవుని పనికి ఖర్చు పెట్టాం. ఎదుటివారి రక్షణార్థం వాళ్ళు మానవలసి పొందడం కోసం సువార్తకి ఆ మనీని ఖర్చు పెట్టాం. ఆ డబ్బులను ఖర్చు పెట్టాం. అది ఉపవాసం, నిజమైన ఉపవాసం. పోతే పాత నిబంధనలో శరీర ధర్మశాస్త్రం ఉంది. క్రొత్త నిబంధనకొచ్చేసరికి నువ్వే బలైపోవాలి. అంటే నీ శరీరం నుంచి వచ్చేదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఇది ప్రారంభంలోనే చెప్తే వరకు అర్థమవుదు కాబట్టి పాత ధర్మశాస్త్రం, పాత నిబంధన ఇచ్చాడు. అదొక మార్గం అని మనం తెలుసుకున్నాం. క్రొత్త నిబంధనకొచ్చేసరికి నువ్వే బలైపోవాలి. నీ శరీరం నుంచి వచ్చిందంతా దేవునికి ఇవ్వాలి. నువ్వే కావాలి ఆయనకి. నువ్వు నీ దగ్గరున్న దూడొద్దు. నీ దగ్గరున్న గువ్వ పిల్లొద్దు, పావురు పిల్లొద్దు. నువ్వే కావాలి. అర్థమవుతుందండి? ఈ విషయం అర్థం చేసుకోవడానికి కాలానుగుణంగా మనుషుల యొక్క జ్ఞానం కూడా పెరగాలి కదండీ! శాస్త్రం అభివృద్ధి చెందింది ఎప్పుడు? ముందు 2 రాళ్ళు రంగ తీసుకొని మంట తెచ్చుకున్నారు. తర్వాతకొచ్చేసరికి లైటర్ వచ్చింది. అంటే జ్ఞానం నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చెందింది. ఒకేసారి వచ్చేయలేదు కదా! అలాగే ఒకేసారి మనకిచ్చినా మనం అర్థం చేసుకోలేం. చిన్నపిల్లలకి ఏం చెప్పాలో అదే చెప్పాలి. పెద్దవాళ్ళమైన తర్వాత పెద్దగా చెప్పాలి. పాలు తాగవలసిన వారికి ఆహారం పెట్టేస్తేలా అరగకుండా చనిపోతారు. దేవుడు బాల శిక్షకుడుగా పాత నిబంధన ఇచ్చాడంటే వారు ఆ అజ్ఞాన కాలములు అన్నాడు. చూచి చూడనట్టు దేవుడే ఉన్నాడు. వారు ఎదిగారు. గాని వారు మానసికంగా లేదా జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. ఆ కాలం అలాంటిది. దేవుడు అందుకే వారి మనసునందున్న ధర్మశాస్త్రాన్ని బట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం నమ్మినంటే అప్పుడు ఏమీ లేదు. వారు నమ్మడానికి స్కోపే లేదు, సువార్తే లేదు, బుక్కే లేదు, చట్టమే లేదు. కానీ తెలుసుకున్నారు కదా! తెలుసుకున్నారు. ఎందుకంటే ప్రకృతిని పెట్టాడు కదా! ఏ కాలంలో అయినా దేవుని మనం తెలుసుకోవాలంటే ఆయన కారణం లేకుండా, హేతువు లేకుండా చేయలేదు. ప్రకృతిని ఎదురుగా పెట్టాడు. ప్రతీదీ తెలుసుకుంటున్న మానవుడు 2 రాళ్ళు రంగదీస్తే నిప్పు పుడతది. 2 కట్టె పుల్లలు పేరిస్తే దానికి మనం నిప్పు పెట్టొచ్చు. దీన్ని కాల్చి తినాలి, వండుకొని తినాలి. దీన్ని శుభ్రం చేసుకోవాలి. దీన్ని ఇలా తినాలి, అలా తినాలి, ఇలా వివాహం చేసుకోవాలని, అన్నీ ఇలా వేటాడాలని తెలుసుకున్న మనిషి మరి తనెలా వచ్చాడో ఆలోచించడా? ఇవన్నీ ఎవరిచ్చారో ఆలోచించడంటారా? ఏ కాలంలో అయినా సరే. కాబట్టి ఆలోచించాలి. అందుకే వారు నిరత్తురులై ఉన్నారు అంటాడు రోమపత్రికొచ్చేసరికి. నాకు తెలీదు దేవా అనడానికి లేదు. దేవా నువ్వెవరో నాకు తెలీదు. నేను నిన్ను తెలుసుకోలేదు అనడానికి ఏ కాలంలో కూడా ఆధారం లేదండి. దేవుడు అన్ని ఆధారాలు ప్రకృతిలో పెట్టాడు. అయితే ఇశ్రాయేలీయుల దగ్గరికొచ్చేసరికి ఆయన తన పిల్లలకి దేవోక్తులు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఆయన కట్టడల్లో, ఆయన మాటల్లో ఉంటారా లేదా తెలుసుకోవాలనుకున్నాడు. అబ్రహాం గారి ద్వారా ఇశ్రాయేల్‌ని ప్రేమించాడు కాబట్టి వారికి మోషే గారి ద్వారా 10 ఆజ్ఞలు స్టార్టింగ్ అయితే 10 ఆజ్ఞలు గల విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది.
తర్వాతకి వచ్చేసరికి ఎలాగా 39 పుస్తకాలు వ్రాయించడం జరిగింది. విధి విధానాలు ఎలా బలులు అర్పించాలి, పాప ప్రాయశ్చిత్త బలని, ఇవని అవని, అర్చన ఎలా చేయాలి, పస్కా పండుగ ఎలా చేయాలి, అవన్నీ పండుగలు ఎలా ఆచరించాలి, బలులు ఎలా ఇవ్వాలి, హోమాలు ఎలా ఇవ్వాలి, దేవుడికి ఇంపైన బలి ఏంటి, ఇంపైన సువాసన ఏంటి, ఇంపైన హోమం ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి. అయినా ఎక్కువ శాతం దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీతి, న్యాయం, కనికరం సహోదరుల పట్ల. మరి అవన్నీ దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం పాత నిబంధనలోనే చూస్తాం. కేవలం ఆచారాలే కాదు కానీ ఆత్మీయంగా కూడా ఎన్నో మాటలు, బుద్ధివాక్యాలు కూడా పాత నిబంధనలో లేకపోతే తల్లిదండ్రులను సన్మానించాలంటాడు. అది బుద్ధివాక్యం కాదా? భార్యను విడిచిపెట్టి నాకు అసహ్యమైన క్రియ అంటాడు. అది బుద్ధివాక్యం కాదా? బుద్ధి చెప్తున్న వాక్యం. అలాగే జ్ఞానయుక్తమైన సంగతులు ఎన్నో, శాస్త్రాతీత సంగతులు ఎన్నో మనం పాత నిబంధనలు చదువుకుంటాం. భూమి గుండ్రంగా ఘోరంగా శూన్యంలో తిరుగుతుందని, అలాగే సూర్యుడు పరిగెడుతున్నాడని, శాస్త్రాతీత సంగతులు కూడా, సైంటిఫిక్ పాయింట్స్ కూడా మనం ఎన్నో చూసుకున్నాం. ఋతువుల్ని తెలుపుటికే సీజన్స్ వస్తున్నాయంటే చంద్రుడు ఉండాలి. చంద్రుడి వల్లే ఈరోజు మూన్ ఉండడం బట్టి సీజన్స్ అనేవి వస్తున్నాయని కనుగొన్నారండి. పాత నిబంధనలో జ్ఞానయుక్తమైన సంగతులు కూడా దేవుడు రాయించాడు. ఎన్నో జ్ఞానయుక్తమైన సంగతులు రాయించాడు. సొలొమోన్ గారు చెప్పలేదా? యోబు గారు రాయలేదా? ప్రతి గ్రంథంలో ఏదో ఒక శాస్త్రాతీత సంగతి ఉంటుందండి. మీరు అది క్యాచ్ చేయాలి. బైబిల్ ఎంత గొప్పదో మీకు అర్థమైపోద్ది. ఏ ప్రయోగాలు చేయకుండా ఈజీగా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే బిడ్డలు అనేవారు ఎక్కడి నుంచి పుడుతున్నారు? నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు అంటాడు. అదేంటనుకుంటున్నారు? అది శాస్త్రాతీత సంగతి. నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు అంటాడు. అంటే ప్రతి పురుషునికి నడుములో బిడ్డలు ఉంటారు. అంటే వారిలో కణాలు, శుక్ర కణాలు అనేవి ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి? దేవుడు శాస్త్రాతీత సంగతి చెప్తున్నాడు. అలాగే బోన్ మ్యారో కోసం ఎన్ని విషయాలండి, ఒకటా రెండా? మరి చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. ఎందుకు చెప్తున్నానంటే ఎలాగా సమయం వచ్చినప్పుడు మీకు ఫండమెంటల్ నాలెడ్జ్ కూడా ఎక్కించాలని చెప్పి నేను కొన్ని పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. మరి బైబిల్లో 3 కాలాలని చెప్పాను కదా. మొదటిది పితరుల కాలం, ఆదాము నుంచి. మరి రాసుకోండి, ఇది ఎవరు చెప్పరు, నేను ఇక్కడే నేర్చుకున్నాను. మరి మీరు ఎవరైనా వింటే సంతోషమే. ఆదాము నుంచి మోషే గారి వరకు పితరుల కాలంగా, మోషే నుంచి యేసుక్రీస్తు వారి పుట్టుక వరకు మోషే కాలంగా, క్రీస్తు పుట్టుక నుండి క్రీస్తు మరలా రెండవ రాకడ వచ్చినంత వరకు క్రీస్తు కాలంగా, కాలాన్ని 3 రకాలుగా విభజించారు. అలాగే బైబిల్లో మనకి 3 తెగల వారు కనిపిస్తారు. అన్యజనులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు. అన్యజనులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు అండి. ఇశ్రాయేల్ ఉన్న కాలంలో కూడా అన్యజనులు ఉన్నారు. ఇశ్రాయేల్ కాని వారందరూ అన్యజనులే. మరి క్రైస్తవులు ఎప్పుడు వచ్చారు అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన ఉభయుల్ని ఏకం చేశానని ఉంటది. ఉభయులు అంటే ఇరు వర్గాల వారిని, అంటే ఇశ్రాయేలీలే దేవుని పిల్లలుగా ఆనాటి వరకు వారికి మాత్రమే దేవుని మాటలు పైనుంచి వచ్చాయి కదా. తర్వాతకి వస్తారు ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చానని చెప్తున్నాడు క్రొత్త నిబంధన. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారం ప్రపంచ ప్రజలందరూ ఒక్కటైపోవాలి. ఆ ఒక్కటిగా అయిపోయిన వరకు ఒక పేరు పెట్టాడు దేవుడు, అదే క్రైస్తవులు. ఈ పేరు కిందకి ఇశ్రాయేలీలు కూడా వచ్చేయాలి. కానీ వాళ్ళు వచ్చారా? ఇంకా మేము ఇశ్రాయేలీలు అని చెప్పుకుంటున్నాం. ఇశ్రాయేలీలే కాదంటలే, కానీ క్రీస్తుని తెలుసుకోవాలి. ఇప్పుడైతే కేవలం క్రీస్తు ద్వారానే మనం పరలోకం వెళ్తాం. ఇలా 3 తెగల వారు మనకు కనబడతారండి. మరి ఎవరు ఇశ్రాయేలీలు అంటే మీకు తెలుసు. ఎవరు క్రైస్తవులు అంటే క్రీస్తుని నమ్మిన వారు క్రైస్తవులు. అందులో ఇశ్రాయేలీలు కూడా ఉండొచ్చు, అన్యజనులు ఉండొచ్చు. అర్థమైందండి. మరి ఇది తెలియక ఇది ఎందుకు ఈ పాఠం పెట్టడం జరిగిందో మీకు కారణం చెప్తానండి. చాలా మంది క్రైస్తవులుగా, చాలా మంది ఇండియాలో ఉన్నవారు కూడా, లేదా అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే మేము ఇశ్రాయేలీలమే అని చెప్తున్నారు. క్రైస్తవులుగా ఉన్న కొంతమంది మేము ఇశ్రాయేలీలమే అని చెప్తున్నారు. ఇంకా మరొక మాట కూడా నేను విన్నానండి నా చెవులతో, మేము దాను గోత్రం అని చెప్పేస్తున్నారు. ఏదండి ప్రూఫ్ ఏది? మీరు చెప్పేసుకుంటారు. మీలో మీరు కూడా నచ్చిన గోత్రం, నేను రూబేన్ గోత్రం అండి, నేను షిమ్యోన్ గోత్రం అని చెప్పుకుంటారు. ఏం చెప్పుకోలేమో నోటికొచ్చిన మాట అండి. మనం ఇండియాలో పుట్టాము, ఆర్యులు ద్రావిళ్ళు సంతానం నుండి మనం వచ్చామండి. మన పుట్టు పూర్వోత్తరాలు కూడా మనం తెలుసుకోవాలి. మన తాతగారి పేరు మనకు తెలియకపోవచ్చు, కానీ మనం ఎవరి నుంచి వచ్చాము అసలు? ఈ భూమి మీదకి ఆదాం నుంచి వచ్చాం, ఇది అందరూ చెప్పేస్తారు. కాదు, ఇండియాలో ఇండియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఈ భూభాగంలోకి ఎక్కడి నుంచి వచ్చారు?
భారతీయులు ఎక్కడి నుంచో వచ్చారని మనం మూలాల్లోకి వెళ్తే ప్రపంచ చరిత్రలోకి వెళ్ళండి ఒక్కసారి. బైబిల్ గ్రంథంలో కూడా హిందూ దేశం రాయబడి ఉంటది. బైబిల్ గ్రంథంలో కూడా ప్రపంచ చరిత్ర రాయబడి ఉంది. దాన్ని బట్టి నేను చెప్పగలను, ప్రపంచ చరిత్రను బట్టి కూడా చెప్పగలను. అంటే ప్రపంచ చరిత్ర కూడా బైబిల్ చరిత్రనే ప్రూవ్ చేస్తుంది. ఏంటో మీకు అందరికీ తెలుసు, బాబేలు గోపురం దగ్గరికి మనం వెళ్ళగలిగితే బాబేలు గోపురం దగ్గర తారుమారు చేస్తాడు దేవుడు. భాషల్ని దేవుడే ఇచ్చి దేవుడే తారుమారు చేశాడు. అప్పుడు విడిపోయిన వాళ్ళు ప్రపంచ దేశాలకి అంటే అన్ని భూభాగాల్లోకి వెళ్ళిపోయారండి, నివాసం ఏర్పాటు చేసుకుని. ఎక్కువ శాతం తూర్పు నుండి తూర్పుకే ప్రయాణం చేశారని కూడా మనం విన్నాం. మరి తూర్పు ప్రాంతాల్లో ఇండియా కూడా ఒకటి కాబట్టి ఆర్యులు ద్రావిళ్ళు అనేవారంట ఖైబర్ బోలన్ అనే కనుమల గుండా, అంటే కొండలండి కనుమలు అంటే, ఖైబర్ బోలన్ అనే కొండల గుండా ఈ భూభాగంలో, భారతదేశ భూభాగంలోకి ఆర్యులు ద్రావిళ్ళు అనే వాళ్ళు మొట్టమొదటి ప్రవేశించారు. వారే మన తాతల తండ్రులు, పూర్వీకులు. వారి నుంచేనండి అందరం వచ్చాము. మేము ఆంధ్ర వాళ్ళమండి, మేము కన్నడ వాళ్ళమండి, మేము తమిళియన్స్ అండి అని చెప్పుకుంటున్నాం కదా. మనందరము అక్కడి నుంచి వచ్చాం, వారి నుంచి వచ్చాం. కాతే ఆర్యులు అనేవారు తెలివైన వారు, ద్రావిడ్లు కొంచెం నల్లగా ఉండి వారు కొంచెం మెతకైన వాళ్ళు. కాబట్టి ఆర్యులు తెలివైన వారు అవడం వల్ల ద్రావిడ్ని ఏం చేశారు, రావడం ఇద్దరు కలిసే వచ్చారు. కానీ ఆర్యులు ఏం చేశారంటే నార్త్ ఇండియన్స్ అండి, నార్త్ అంతా ఆక్రమించుకున్నారు. ద్రావిడ్ని మిడిల్కి తగిలేశారండి, పంపించేశారు. అంటే ద్రావిడ జాతి మరి ఎక్కడి నుంచి ఉంటదంటే తమిళనాడు నుండి మనం చూసుకుంటే అక్కడ నుండి ద్రావిళ్ళు అనేవాళ్ళు ఇండియాకి మధ్య భాగం నుండి వాళ్ళు ఈ కింద వరకు వాళ్ళే ఉంటారు. శ్రీలంక వాళ్ళు కానీ, మన ఆంధ్ర వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ, తమిళోళ్ళు కానీ మనం చూస్తే ఎలా ఉంటారు, నలుపు చామన్ చాయ్. నార్త్ ఇండియన్స్ ఎలా ఉంటారు, తెల్లగా ఉంటారు. వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు. ఇలా ఈ విధంగా మన తాతల తండ్రుల ద్వారా మనం ఇక్కడ స్థాపించబడ్డాం, రావడం జరిగింది. ఇప్పుడేమంటున్నారు, మన హృదయానికి సంబంధించిన క్రైస్తవ్యాన్ని మనం స్వీకరిస్తే, ఎవరి ఇజం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభీష్టం వాళ్ళది వారు స్వీకరిస్తే, ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు, మీరు విదేశీ మతం మీది, మీరు విదేశీయులు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. మన పూర్వీకులు ఎక్కడ వారైతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఈ పాయింట్ తెలియక అందరూ అయితే మనం ఎక్కడ వాళ్ళం కాదా అనుకుంటున్నాం ఏంటి. మనం ఎక్కడ వారమే, వారు వెళ్ళిపోమండం ఏంటి? వారి ఇప్పుడు వెళ్ళిపోమంటున్న వారి తల్లిదండ్రులు కానీ, పూర్వీకులు కానీ, మన తల్లిదండ్రులు పూర్వీకులు కానీ ఒకరే కదా. ఎక్కడికి వెళ్ళిపోతాం? నీకు నచ్చిన మతాన్ని నువ్వు స్వీకరించో, ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించారు, అంతే తప్ప ఈ దేశం కాదనడానికి ఎవరికి హక్కు లేదు. మరి ఈ చరిత్ర మనం చెప్పినప్పుడు వాళ్ళు నోరు వెళ్ళబెడతారండి. మరి ఇదే కదా వాస్తవం, ఇదే మాట్లాడుకోవాలి. ఇంతవరకు ఒక ఎత్తు అయితే చాలా మంది క్రైస్తవులు ఏం చెప్పుకుంటున్నారంటే, ఇప్పుడు మేము ఇశ్రాయేలీలమని చెప్పుకుంటున్నారు. అంటే ఇశ్రాయేల్ అని చెప్పుకుంటే గొప్ప, అలా చెప్పుకొని గెడ్డాలు పెంచడం, అలాగే టోపీ పెట్టుకోవడం ఇలాంటివి కూడా చేస్తున్నారండి. సున్నతి చేయించుకోవడం కూడా చేస్తున్నారు. ఇశ్రాయేలీలు చేసిన పండుగలు, ఆచారాలు మేము చేయాలి, ఆ ఆజ్ఞలు మాకు ఉన్నాయని చూడండి. ఇశ్రాయేలీలు చేసిన ప్రథమ ఫలముల పండుగ నేటికి ఇక్కడ కూడా చేస్తారండి. మరి మీ 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 ఊర్లో చేస్తారులేదు నాకు తెలియదు, కానీ మీ నగరంలో, మా నగరంలో చేయడం నేను చిన్ననాటి నుండి చూశానండి. నేను కూడా పాల్గొన్నాను కూడా. ప్రథమ ఫలముల పండుగ, కోత పండుగ చేస్తారండి మా చర్చిలో. అంటే నేను ఈ సత్యంలోకి రాకముందు ఆ పండుగ చేశారు. ఆ పండుగ ఎవరిది? పాత నిబంధనలోకి వెళ్తే ఆ పండుగ మొట్టమొదటి పుట్టిన పంటలో తొలి పంట, కోడిలో గుడ్డులో తొలి గుడ్డు, ఇలా ప్రతి దాంట్లో ప్రథమ ఫలము మరి దేవాలయంలోకి, యెరూషలేము దేవాలయం తేడం ఇశ్రాయేలీలకు ఒక ఆనవాయితీ. అది దేవుడు పెట్టిన విధి, వారు చేసుకుండేవారు ఆ పండుగని. మరి క్రైస్తవులు ఏంటంటే ఆ పండుగని ఎక్కడి నుండి అద్దెకి తెచ్చుకున్నారు వీళ్ళు? ఎక్కడి నుండి ఎవరు తెచ్చుకుని? బైబిల్లో ఉంది కదా, మనం చేసేయాలేమని చేసేస్తున్నారండి. చేయడమే కాకుండా మేము కూడా ఇశ్రాయేల్ అని చెప్పేసుకుంటున్నారండి. అంటే మనం డిఎన్ఏని టెస్ట్ చేస్తే తెలుస్తుంది, అప్పుడు మనం దొరికిపోతాం కదా. అంటే చాలా మంది ఇశ్రాయేల్ అని చెప్పుకొని వెళ్ళిపోతారు కదా. ఇజ్రాయెల్ దేశంకి దేవుడు మళ్ళా మమ్మల్ని చెదరగొట్టిన వాళ్ళు రమ్మన్నాడని వెళ్ళిపోతున్నారు. అంటే అందరినీ రానివ్వరండి అక్కడికి. డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత రానిస్తారు. అయినా ఇప్పుడు ప్యూర్ ఇజ్రాయేలీలు చాలా తక్కువ ఉన్నారు. అందరూ ఎప్పుడో సంకర జాతి, మిశ్రిత జనం అయిపోయారు. ఇజ్రాయేల్ అనేవారు అనేక జాతులతో కలిసి వివాహాలు చేసుకుని పిల్లల్ని కానీ ఆయా దేశాల్లో స్థిరపడిపోయారు. మన దేశంలో కూడా ఉన్నారని అంటున్నారు, గుంటూరు ప్రాంతంలో అండి. అది వేరే విషయం.
మరి ఈ విధంగా ఇశ్రాయేలీలు కానివారు, భారతదేశంలో భారతీయులైన వారు, క్రీస్తుని నమ్మిన వారు కూడా మేము ఇశ్రాయేలీమని చెప్పుకుంటున్నారు. వారు పండగలు చేస్తున్నారు. ఇంతకీ మీరు మీరు క్రీస్తుని నమ్మితే క్రొత్త నిబంధన మార్గమైతే పండుగలు తీసివేశానని చెప్తున్నాడు కదా దేవుడు గలతీ పత్రికలో. మళ్ళా మీరు పండుగలు చేస్తున్నారేంటి? కొత్త నిబంధన, పాత నిబంధన కలిపి బైబిల్ గ్రంథం మన చేతికిచ్చినంత మాత్రాన మనం పాత నిబంధన అమలులో లేదిప్పుడు. మరి ఎందుకిచ్చాడండి అంటారా? దృష్టాంతములుగా, ఉదాహరణములుగా మనకిచ్చాడంతే. ఎగ్జాంపుల్స్‌గా తీసుకోవాలి. వారిలా మనం చేయకూడదు, వాళ్ళలా మనం పాపం చేయకూడదు. కయీన్‌ని చూసి కయీన్‌లా మనం ఉండకూడదు. ఒక మనిషిలా లేదా ఒక యెహోషాపాతులా మనం ఉండాలి. ఇందుకోసం మనం చదువుకోకూడదా? ఇవ్వకూడదా? దేవుడి చరిత్ర చెప్పకూడదా దేవుడు? అందుకోసం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎలా తొలగిపోయారో చెప్పడానికి మనకి ఇచ్చాడండి. అంతే తప్ప అందులో ఉన్నవి చేయమని కాదు. అసలు ఏవి చేయాలో, ఏవి చేయకూడదో తెలియని స్థితిలో క్రైస్తవ్యం ఈరోజు ఉంది. ఇశ్రాయేలీమని చెప్పుకోవడమే కాకుండా వీరు అన్యుల నుంచి మారిన వారు క్రైస్తవులైతే, అయితే ఇశ్రాయేలీల నుంచి మారిన వారు కూడా క్రైస్తవులు అయిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేల్ పండుగలు చేయకూడదు. సపోజ్ నేను ఇశ్రాయేలు గోత్రీకురాలను అనుకోండి. నేను క్రైస్తవ్యం స్వీకరించాను. క్రీస్తుని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నేను మరలా ఇశ్రాయేలీల పండుగలు నేను చేయకూడదు. ఒకవేళ ఇజ్రాయెల్ దేశంలో నేను పుట్టినా, అక్కడే ఉన్నా కూడా నేను చేయకూడదండి. ఎందుకంటే క్రొత్త నిబంధనలు చేయమని లేదు కదా! క్రొత్త నిబంధనలు ఏవి చేయమనుంది అవి చేయాలి. సత్క్రియలు చేయమనుంది. ఏండి? పండుగ అంటే ఏంటి? పండుగ దినాన మాత్రమే క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే అసలు పండుగ చేయమని క్రీస్తు పుట్టుక పండుగ చేయమని ఎక్కడైనా ఉందా? లేదు కదా! మీరు నా నిమిత్తం ఏడవకండి అంటే ఆయన నిమిత్తం ఏడుస్తారు. మరి నా నిమిత్తం మీరు మరి దుఃఖపడకండి అంటే అదే చేస్తారు. మీ పిల్లల నిమిత్తం, మీ భర్తల నిమిత్తం, మీ వారి నిమిత్తం మీరు ఏడవండి అంటే అది చెయ్యరు. దేవుడు ఏదైతే వద్దంటాడో అదే చేసుకుంటూ తిరుగుతున్నారు. అంటే దేవుడు అక్కడ పండుగలు మాన్పిస్తాను, మీ అమావాస్య, ఉత్సవ దినములు, మీ పండుగలు నేను మాన్పింతున్నవి నాకు హేయములు అని చెప్తుంటే గలతీ పత్రికలో, వీళ్ళేమో హేయములైనవి తీసుకొచ్చి చేయడం మొదలు పెడుతున్నారు. మరి వారు క్రైస్తవులా? నిజమైన క్రైస్తవులా అండి? కాదండి. కనుక మనం కూడా ఒక్కసారి అటువంటి ఆచారాల్లో, అటువంటి పండుగల్లో, అటువంటి మాటల్లో మనం ఉంటే గనక, ఇంకా జాతి భేదం, కుల భేదం మనం చూపిస్తే గనక మనం నిజమైన క్రైస్తవులం కాదు. ఈరోజు క్రైస్తవులైన వారు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉందండి. అలాగే గొప్పలు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. నువ్వు ట్రూ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు. చెప్పుకొని కూడా మనం ఇటువంటి వాటిలో మనం ఉండిపోయామనుకోండి, మనం నిజమైన క్రైస్తవులు అవుతామంటారా దేవుని దృష్టిలో? అవ్వం. మరి అలాగే ఈరోజు క్రైస్తవులైన వారు ఎక్కువ నేరాలు, ఘోరాల్లో దొరికిపోతున్నారు. మరి ఇంకేం క్రైస్తవులు చెప్పండి? కాబట్టి మరి ఆ వాటికంటే ఎక్కువ నేరం ఏంటంటే వాక్యంలో లేనిది చేయడమేనండి. వాక్యంలో లేనిది వాళ్ళు చేసేసి దేవునికి ఇంకా దూరం అయిపోతున్నారు. మరి ఇంకెప్పుడు క్రొత్త నిబంధనని ఆచరిస్తారు? ఎప్పుడు దాంట్లో ఏముందో చదువుతారు? ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండిపోతే, ఎవరో చెప్పింది నమ్మేసి ఉండిపోతే ఎలా? కాబట్టి వాక్య విషయంలో మనం మోసపోకూడదనే మనం ప్రతిరోజు వాక్యాన్ని మనం పరిశీలిస్తూ చదువుకుంటూ ఉండాలి. ఈరోజు అన్నిట్లో మోసం జరుగుతుంది కదండి! అలాగే మోసపోతామండి అన్నిటితో పాటు అంటారా? అండి లోకంలో కల్తీ జరిగినా పర్వాలేదు. గానీ ఆత్మ ఒక్కసారి నరకానికి వెళ్ళిపోతే మళ్ళీ రాదే. కష్టమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ భయంకరమైన మోసం క్రైస్తవ సమాజంలో జరుగుతుంది ఈరోజు. అందుకేనండి ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. మరి ఇది చిన్న చిన్న విషయమే కావచ్చు. గానీ మరి దేవుని దృష్టిలో మన విషయంలో చిన్నదే కావచ్చు. ఏంటి దేవుడు వద్దన్నది చేయడం చిన్న విషయమా చెప్పండి? కాబట్టి ఈ పాఠం అవసరత ఎంత మరి ప్రాముఖ్యమైనదో మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ కలిగిన వారు, క్రొత్త నిబంధన కలిగిన వారు కూడా మేము ఇశ్రాయేలీమని చెప్పుకుంటున్నారు. అసలు ఏం చెప్పుకోకూడదని దేవుడు అంటున్నాడండి. గ్రీసు దేశస్థుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. స్త్రీ అని, పురుషుడని లేదు. క్రీస్తునందు అందరూ ఒక్కటిగా ఉన్నారు అని అంటాడు గలతీ పత్రిక వచ్చేసరికి. కాబట్టి అలా అన్నప్పుడు మరలా నేను ఇశ్రాయేలునని చెప్పుకోవడం ఏంటి? అసలు ఇశ్రాయేల్ జాతిలో పుట్టినవాడే క్రీస్తుని నమ్మిన తర్వాత ఇశ్రాయేలు అని చెప్పుకోవద్దు అంటుంటే, భారతదేశంలో అన్ని జాతుల్లో అన్యులుగా ఉన్న మనము, క్రైస్తవులుగా ఉన్న మనము, నేను ఇశ్రాయేలీయుడినని చెప్పుకుంటావేంటి? అలా చెప్పుకుంటున్నారు ఏంటండి కొందరు. అందుకేనండి ఈ పాఠం పెట్టడం జరిగింది. అలాగే యూదుల వలె వస్త్రధారణ కూడా చేసేస్తున్నారు. అంగీ వేసుకోవడం, గెడ్డాలు పెంచడం ఏండి, అంటే గ్రేట్ గా ఫీల్ అవుతారు.
అని గొప్పల కోసం ఇవన్నీ చేస్తున్నారండి. ఇంతకీ ఎవరు ఇశ్రాయేలీలు అని మనం ఆలోచించగలిగితే చరిత్రలోకి వెళ్తే గనక మీ అందరికీ తెలుసు. నేను బ్రీఫ్‌గా చెప్పి ముగిస్తాను. మరి అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. యాకోబుకి పేరు మార్చి దేవుడు ఇశ్రాయేలు అని పేరు మార్చడం జరిగింది. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు. ఆ ఇశ్రాయేలు నుండి వచ్చిన సంతానం అంతా ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. ఆ ఇశ్రాయేలీల మధ్యనే దేవుడు మోషే గారిని పుట్టించి మోషే గారి ద్వారా 10 ఆజ్ఞలు గల విధిరూపకమైన ధర్మశాస్త్రం సీనాయి కొండ మీద ఇవ్వడం జరిగింది. 2 రాతి పలకల మీద. ఇది కదా ప్రారంభం. వారే కదండి ఇశ్రాయేలీలు. కాబట్టి మరి ఈ విషయాలన్నీ బైబిల్‌లో ఉన్నాయండి. ఇవన్నీ మనం చరిత్ర అంతా చదవకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే తప్పుగా మనం ఇకపోతే ఇశ్రాయేలీల కోసం దేవుడి యొక్క ఫీలింగ్ ఏంటో మనం చూస్తే, వారు ఎలా చనిపోయారు, ఎలాగ వారికి దేవుడు శిక్షలు వేశాడని మనం చూస్తే, ఎందుకు అవి రాయించబడ్డాయని చూస్తే, 1 కొరింథీ 10:10లో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుడి చేత నశించిరి. అలాగే ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. అంటే వ్రాయబడిన చరిత్ర మనం ఆధారం చేసుకుని ఏం చేయాలో తెలుసా? వారిలా మనం ఉండకూడదని అనుకోవాలి తప్ప వారి జాతే నేనని చెప్పుకుంటున్నారేంటి? అసలు వారి జాతే కాదు, మనం అన్ని జనులవి. మరి వారి జాతని చెప్పుకొని పొంగిపోతారేంటి? అలాగే ఇశ్రాయేలీలు చూసి పొంగిపోతారేంటి? ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళాలనుకునేవారు కొందరు. యేసుక్రీస్తు వారిని నడయాడిన ప్రాంతాలన్నీ చూసి పొంగిపోయిన వారు కొందరు. అండి చూడండి, పొంగిపోండి కాదనలేదు గాని ఆ యేసుక్రీస్తు వారిని చంపిన ప్రాంతం, యేసుక్రీస్తు వారిని చంపిన జాతి, వారి మీద మీరు ప్రేమ చూపించకూడదు. లేదా వారు మారితే పర్వాలేదు కానీ మారని వారిని మీరు వారి కోసం ప్రార్థన చేయటం కూడా తగదండి. దేవుడు వారి కోసం ఏమని ఫీలింగ్ కలిగి ఉన్నాడో మనం చూస్తే, ఈ భవిష్యత్తు, ఈ చరిత్ర మనం చదవడం ఉద్దేశం. వారిలో కొందరు సనిగారు, సంహారకుని చేత నశించారు. ఇశ్రాయేల్ అలాంటి వారంట. దేవుని మీద సనిగేవారుగా మనకు కనబడుతున్నారు. అదే చెప్తున్నాడు 1 కొరింథీ 10:10లో. అంటే సనిగితే మీరు చంపబడతారని చెప్తున్నాడు. మీరు బుద్ధి తెచ్చుకోండి, వారి చరిత్ర చదివి మీరు బుద్ధి తెచ్చుకోండి అని ఇశ్రాయేల్‌ని మనకి ఆధారంగా చూపిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంఘటనలు చూపిస్తూ మానవాళందరికీ బుద్ధి కలిగించడానికి ఇశ్రాయేల్ చరిత్ర రాస్తే వారిని మనం ప్రేమిస్తామేంటి? లేదా వారిప్పుడు క్రైస్తవులుగా మారని ఇశ్రాయేలీలను మనం ప్రేమించుకుంటూ ఉంటే అలా మారని ఇశ్రాయేలీల మీద మనం ప్రేమ పెంచుకోవడానికి లేదండి. వారు దేవునికి విరోధులు అంటాడు. ఎక్కడికి వచ్చేసరికి మనం తెస్సలోనిక పత్రిక వచ్చేసరికి వారు దేవునికి విరోధులు అంటాడు. మరి ఈ వచనాలన్నీ క్రైస్తవ సమాజం చదువుతుందా ఈరోజు అంటే? చదివిన అర్థం అవదండి. అర్థమైనా అది మనకు కాదులే అనుకుంటానండి. అలా అనుకుంటే ఎలా అండి? తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు చూస్తే, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు చూస్తే, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు చూస్తే, యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేటికే, యూదులన్నా ఇశ్రాయేలన్నా ఒకటేనండి. మరి మీకు చరిత్ర తెలుసు అనుకుంటున్నాను. ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు అయినప్పుడు 10 గోత్రాల వారు ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. 2 గోత్రాల వారు యూదులుగా పిలువబడ్డారు. ఆ 2 గోత్రాలు ఏంటంటే యోధా, బెన్యామీను గోత్రాలు విడిపోయి వారు యూదులు బెన్యామీనీలు కలిసి ఈ 2 గోత్రాల వారు ప్రజలు కలిపి యూదులుగా పిలువబడ్డారు. మిగతా 10 గోత్రాల వారు ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. అయితే యూదులైన వారిని, బెన్యామీనీలైన వారిని యూదులుగా పిలిచాం కదా. ఈ యూదుల్ని ఇశ్రాయేల్ అనొచ్చా అంటే, ఇశ్రాయేల్ అనే యాకోబు నుంచే కదండి యోధా అనే కుమారుడు వచ్చాడు, బెన్యామీన్ అనే కుమారుడు వచ్చాడు. కాబట్టి యూదుల్ని ఇశ్రాయేల్ అని కూడా అనొచ్చు. అలాగే ఇశ్రాయేల్‌ని మాత్రం మళ్ళీ యూదులు అనకూడదండి. ఇశ్రాయేల్ 10 గోత్రాల వారిని అనకూడదు. 10 గోత్రాల్లో యోధా గోత్రం లేదు కదా, విడిపోతారు. రెహబాము గారి కాలంలో 10 గోత్రాలు యరొబాము అనే రెహబాము సేవకుడికి వెళ్ళిపోతాయి. 10 గోత్రాలు వారిని ఆయన పరిపాలిస్తాడు. 2 గోత్రాలు మాత్రమే సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలిస్తాడు. అంటే ఇశ్రాయేలీలతో చీలికొచ్చేసింది అండి. మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత న్యాయాధిపతుల కాలంకి వచ్చేసరికి వారి తిరుగుబాటు, వారిని అన్ని రాజులకు దేవుడు అప్పగించాడు. మళ్ళా వారు బుద్ధి తెచ్చుకొని దేవుని వేడుకుంటే ఒక న్యాయాధిపతి వచ్చి వాళ్ళ తరపున రక్షకుడిగా యుద్ధం చేస్తే వారిని దేవుడు విడిపించడం. ఇలాగే కదండి జరిగింది.
యెహోవాను ఎరుగని తరం పుట్టేసిందంట న్యాయాధిపతుల కాలంకి వచ్చేసరికి. అంటే దేవుడెవరు? ఆయన ఏం చేసాడు అన్నీ మర్చిపోయారంట వాళ్ళు. ఇక రాజుల కాలంకొస్తే న్యాయాధిపతుల తర్వాత రాజు కావాలని కోరుకున్నారు. రాజుల కాలంకొచ్చేసరికి ఒక్కొక్క రాజు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ వచ్చాడండి. ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చూస్తే ఆ రాజులు గాని, దేవుడసలు దేవుడే రాజుగా వారికి ఉండాలనుకుంటే వారు రాజు కావాలని కోరుకోవడం పెద్ద నేరం అండి. అలాగే ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళు? ప్రవక్తల్ని చంపారంట. యేసుక్రీస్తు వారిని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని స్వజనులే కదండీ క్రీస్తుని చంపారు. కాబట్టి యూదులున్న ఈ 10 గోత్రాల వారు అష్షూరు చెరకు వెళ్ళిపోతారండి. 10 గోత్రాలు యూదులు బబులోను చెర, మాదీ పారసీక చెర, గ్రీకు చెర, రోమా చెర ఇలా చెరలు మారుకుంటూ మరి మిగిలిన వారు వీళ్ళే. ఈ 10 గోత్రాల వారు మిగతా రాజులు ఆయా రాజుల కాలాల్లో రెహబాము కాలంలో విడిపోయిన తర్వాత ఆయా రాజుల కాలంలో వారి రాజులు పరిపాలించారు. పరిపాలించిన పిమ్మట చివరకొచ్చేసరికి 20 మంది రాజులు ఇంచుమించు పరిపాలిస్తారండి. వీరిని 20 మంది, వారిని ఒక 19 మంది రాజులు పరిపాలిస్తారు విడిపోయిన తర్వాత. పరిపాలించిన అనంతరం 10 గోత్రాలు ఇశ్రాయేలు వారు ప్రపంచ దేశాలన్నిటికీ చెదరిపోయారండి. అలాగే అష్షూరు చెరకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వారు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. వారి చరిత్ర మనకు కనబడదు. 10 గోత్రాల వారు. అంటే మిక్స్డ్ బ్రీడ్ అయిపోయారు అనుకోండి. మిగతా 2 గోత్రాల వారు మాత్రం దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు రావాలి కదా వారి నుంచి. కాబట్టి వారు మరి చివరి రాజు తర్వాత వారు బబులోను చెరకు వెళ్తారు. బబులోను చెర తర్వాత 4 మహా సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలిస్తాయి కదండి. ఆ కాలంలో వారు ఈ యొక్క చెరలు దాటుకుంటూ యేసుక్రీస్తు వారి కాలానికి యూదులు మిగులుతారు. ఈ యూదా గోత్రం నుండే ఈ యూదులు బెన్యామీనులు కలిసి పిలువబడిన యూదుల నుంచి యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. యూదులు ఎలాంటి వారని దేవుడు చెప్తున్నాడు క్రొత్త నిబంధనలో అంటే, ఈ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే. మరొక పత్రికలో ఉంటదండి, రిఫరెన్స్ గుర్తులేదు. యూదులు క్రేతీయులు అంటాడు అక్కడ. క్రేతీయులు అంటే యూదులండి. ఆ ప్రాంతంలో ఉన్నవారు యూదులే ఉంటారు అక్కడ. వాళ్ళంటే తిండిపోతులు, తిరుగుబోతులంట. సోమరులు, తిండిపోతులు, తిరుగుబోతులు. అంటే ఇప్పుడు కూడా మీరు నౌ డేస్‌లో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, ఇశ్రాయేలీయుల కోసం మీరు వాకప్ చేస్తే గనక జీతం ఎక్కువ, డబ్బులిచ్చి ఆయా దేశాలు, పేద దేశాలని మన దేశాల నుండి వెళ్ళిన వారిని వారు రాసి రంపాన పెడతారండి. అంటే అడ్డమైన చాకిరీ చేయించుకుంటారని అర్థం. అంటే నేను మాటలతో చెప్పలేను. మీరు మన వాళ్ళు కాబట్టి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే మంచం మీద అన్ని తిని, తాగి తిండిపోతులుగా, సోమరిపోతులుగా, తిరుగుబోతులుగా తిని, తాగి వాళ్ళు ఏం చేస్తారు మంచం మీద యూరిన్ మోషన్ అన్ని పాస్ చేసేస్తారటండి. అవన్నీ డబ్బులిచ్చి మన దేశాలు, పేద దేశాల నుండి అందరినీ రప్పించుకుని ఉద్యోగాల నిమిత్తం వారి చేత వారు క్లీన్ చేయించుకుంటారంట. అంటే ఎంత వారు మదం అంటారు కదా, గర్వంతో వారు ఉంటారో చూడండి. అంటే డబ్బు గర్వం. జ్ఞానం ఉంది, మేము దేవుని పిల్లలమని ఒక గర్వం. యేసుక్రీస్తు అని తెలుసుకొని వారే కదండి. క్రీస్తుని చంపినప్పుడు ఏం చేశారండి? వారి కేకలే గెలిచానని ఉంటది. మర్చిపోయారా ప్రియులారా? యూదుల మీద మీరు ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి. చరిత్ర దేవుడు రాశాడు, నేను చెప్పలేదు, ఏ పాస్టర్ చెప్పలేదు. దేవుడు చెప్పాడు, అది నమ్మాలి. వారి కేకలే గెలిచి అంటే స్వజనులే క్రీస్తుని అప్పగించారు, వాళ్ళే యూదులు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అని పిలువబడుతుందా? అందులో ఉన్నవారండి. క్రీస్తుని నమ్మని వారు సుమ, నమ్మిన వారిని నేను ఏమనట్లేదు, నమ్మని వారిని అంటున్నాను. ఆ యూదులు ఎలాంటి వాళ్ళంటే సోమరిపోతులు, తిండిపోతులు, తిరిగిపోతులు. అంటే వాళ్ళు ఎలా మారిపోయారు దేవుడిచ్చిన ఆధిక్యతను ఉపయోగించుకొని. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే కదండి మారిపోయారు. మా దేవుడు, మా తండ్రి మమ్మల్ని నరకానికి పంపించడు, మాకే పరలోకం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారండి. చర్చికి వస్తూ ఉంటారు, చర్చే, పనులు పనులే, పాపాలు పాపాలే, దేవుడు దేవుడే, మా దేవుడు మా తండ్రి అని చెప్తూ ఉంటారు. దొంగలు వాళ్ళేనండి. దొంగల్లో పేర్లు లిస్ట్ చూస్తే దావీద్ అంటాడు, అబ్రహాం అంటాడు, ఈ పేర్లే ఉంటాయండి. అలాగే ఒక సినిమా హాల్ దగ్గర నా చిన్నతనంలో సినిమా హాల్ దగ్గర చూస్తే క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ పురుషులే ఉంటారండి, అబ్బాయిలు, అమ్మాయిలు. అలాగే దొంగలు సినిమాల్లో మనం దొంగలను చూస్తే మెడలో సిలువేసుకున్నవారు దొంగ వెధవ, డాన్స్ వీరే ఉంటారండి. అంటే ఏంటి? క్రైస్తవుని ఎలా చిత్రీకరిస్తున్నారు? వారు కూడా అలాగే ఉన్నారు కదా. ఎవరో అన్నారని కాదండి. మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే దేవుడిని అడ్డుపెట్టుకొని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎన్ని అబద్ధ బోధలు అండి. ఈరోజు క్రైస్తవ్యం గోలకి కారణం అవడానికి కారణం మన మాటలు, మన చేష్టలు కాదంటారా? మీకు ఒకసారి చెప్పాను గూగుల్ మీట్లో. మరి ఈ క్రైస్తవులు అంటే ఇల్లు కూడా ఇవ్వట్లేదండి. వీళ్ళు హల్లెలూయా అని అరుస్తారు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు, మా పిల్లల్ని చదువుకోనివ్వరు.
తర్వాత మీటింగ్స్ అని పెడతారు. మాకు గోల గోల ఏమి మనశ్శాంతి ఉండదు. ఒక మంచి మాట విందామన్న అరుపులు, కేకలు అని చాలామంది మాట్లాడుకోవడం, చెప్పడం విన్నామండి. మాకు వైజాగ్‌లో అయితే కొన్నిసార్లు కొంతమంది మీటింగ్స్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క గ్రౌండ్‌ని ఎవరికీ ఇవ్వకుండా, ఏ క్రైస్తవులకి ఇవ్వకుండా బ్యాన్ చేసేసారండి. చుట్టూ ఉన్న అన్యజనాంగం. మంచివారు ఒకప్పుడు ఇచ్చారు. తర్వాత ఎందుకు ఇవ్వలేదో ఆలోచించాలి. ఆళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఆళ్ళ మీద ధర్నా చేద్దాం. వారిని ఏదో చేద్దామని కాదండి. మన తప్పులు కూడా మనం చూసుకోవాలి. స్టేజ్ మీద పొగలు వేయడం, గెంతడం, స్టేజ్ మీద గెంతడం, డాన్సులు వేయడం న్యూసెన్స్ కాదంటారా అండి? చుట్టుపక్కలున్న అపార్ట్మెంట్స్, ఇంట్లో మరి ముసలి వాళ్ళుంటారు. వారు పడుకోవాలి. స్కూల్‌కెళ్ళే వాళ్ళుంటారు. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చదువుకోవాలి అండి. మనం వాక్యం చెప్తున్నాం కదండీ! చుట్టూ ఉన్న ప్రజానీకాన్ని మనం ఇబ్బంది పెట్టొచ్చా? రాత్రి 12 వరకు, 11 వరకు అందుకేనండి కొన్ని రూల్స్ వచ్చాయి పట్టణాల్లో. 10 లోపు మీటింగ్ ముగించాలి. ఎందుకొచ్చాయో తెలుసా? మనం అరుసుకొని, లేట్ చేసుకొని, చెప్పాల్సిన వాక్యం చెప్పకుండా సమయాన్ని వృధా చేసి, అల్లరి, గోల, పొగలు, దేవుని నామానికి అవమానంగా మనం ఉండబట్టేనండి అవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ రూల్స్ వచ్చాయి. ఇప్పుడైతే ఇంకానండి ఘోరం. ఇల్లులు ఇవ్వడమే కాదండి, చంపేస్తున్నారండి గోల తట్టుకోలేక. వారు చేసే మోసాలు, కొంతమంది బోధకులు చేసే మోసాలు తట్టుకోలేక కూడా అవతల వర్గం వారు మన మీద విరుచుకుపడిపోతున్నారు. అంటే మంచి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ వచ్చేస్తుంది. క్రైస్తవులు అందరూ చెడ్డవాళ్ళే. ఒకరు చేస్తే అందరూ చెడ్డవారనే ఒక ఇంపాక్ట్ పడిపోతుంది. మరి క్రైస్తవులు ఈ విధంగా ఉన్నారు. ఒకనాడు ఇశ్రాయేల్ కూడా అంతకంటే ఘోరంగా ఉన్నారు ఇప్పటికీ అండి. యూదులు కేకలు వేశారన్నాడు. అలాగే ఇంకా ఏమన్నారో మీకు తెలుసు కదండి చరిత్రలో. మరి ఈ నిర్దోషి రక్తం నేనైతే మరి ఈ పాపానికి నాకు సంబంధం లేదని పిలాతు గారు చేతులు కడిగేసుకుంటారండి. కానీ వీళ్ళు అంటారు యూదులు, ఆయన రక్తం, ఆ నీతిమంతుని రక్తం మా పిల్లల మీద మా మీదను ఉండును గాక. అంటే ఎంత కోపం! ఎలాగైనా చంపే పర్వాలేదు, మాకు శాపం వచ్చినా పర్లేదు. ఏం చేశారండి యేసుక్రీస్తు వారు అంత చంపడానికి? అండి మంచివాడిని ఎప్పుడు లోకం చంపాలనే అనుకుంటది. దేవుని పిల్లలు స్వజనులే అనుకున్నారంటే చూడండి, అన్యజనులు అనుకోరా? కనుక దేవుని పిల్లలని ఎవరిని అనగలం చెప్పండి? దేవుని పిల్లలైన వారు ఎలా మారిపోయారో దేవుడే చెప్తున్నాడు చరిత్ర సాక్ష్యంగా. ఈరోజు మనం కూడా చూస్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి వచ్చినోళ్ళు చెప్తున్న సాక్ష్యాలు. యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు, అన్యజనులు రక్షణ పొందకుండా ఆటంకపరిచారంటే యూదులు. దేవునికి ఇష్టలు కానివారును, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడండి, నా మాట కాదు. దేవునికి ఇష్టలు కానివారును మనుషులందరికీ విరోధులనే ఉన్నారు. మనం వారికి సపోర్ట్ చేశామా, వారి కోసం ప్రార్థన చేశామా, దేవుడు మనకి శాపాన్ని ఇస్తాడండి. ఈ విషయం ఎవరికి తెలియట్లేదు. చెప్పినా మన మాట ఎవరు వినరు, అర్థం చేసుకోండి. దేవుని ఉగ్రత తొదముట్ట వారి మీదకి వచ్చును. దేవుని ఉగ్రత తొదముట్ట వారి మీదకి వచ్చేస్తుంది. అంటే చూడండి, చివరి రక్తం బొట్టు వరకు ఆయన కార్చాడు. అలాగే దేవుని యొక్క ఉగ్రత చివరి వరకు వారి మీదకి, ఆయన కోపం తీరినంత వరకు ఆయన విడిచిపెట్టడని అర్థమండి. వారి మీదకి వచ్చేస్తుంది. దేవుడు రాశాడు, ఆయన ఒక మాట అంటే అది శిలాక్షరాలుగా జరిగి తీరుతుంది. దేవుడు మాట మార్చడండి. శిక్ష అనేది చేసిన తప్పుకి పడి తీరాలి, దేవుడు వేస్తాడు. ఈ మధ్యలో వాళ్ళు మారారా? సరే, మారకపోతే గనక కొద్దిమంది మారుతున్నారండి, వారిని దేవుడు విడిచిపెడతాడు తప్ప మారలేని వారికి మాత్రం దేవుడు వారి మీద ఉన్న ఫీలింగ్ రాస్తున్నాడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి. అంటే ఇశ్రాయేలీలు ఎవరంటే యాకోబు సంతానం ఇశ్రాయేల్ మనం చెప్పుకోవచ్చు. ఆ ఇశ్రాయేల్ మళ్ళీ విడిపోయారు. ఆ విడిపోయిన వాళ్ళ యూదులు మాత్రమే మిగిలారు క్రీస్తు కాలానికి. ఆ యూదుల నుంచి క్రీస్తు పుట్టాడు. ఆ యూదులు కూడా క్రీస్తుని చంపారు. ఆ యూదులు ఎలాంటి వారో మనం చదువుకున్నాం. చివరి వరకు ఇశ్రాయేలీల చరిత్ర మనం చదివాం. యూదుల్ని ఇశ్రాయేల్ అనొచ్చు. అలాగే అబ్రహాము హెబ్రీ భాష మాట్లాడేవారు కాబట్టి అబ్రహాము గారిని బట్టి ఇశ్రాయేల్ హెబ్రీలు అని కూడా అనొచ్చు. మీకు ఈ మాట ఎక్కడ కనబడుతుందంటే, మరి మోషే గారి పుట్టుకలో మనకి ఆ ఇశ్రాయేలీల అందరి కోసం మంత్రసానులు మాట్లాడే మాట మనం చదివినప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని మనం చదువుకుంటాం. అంటే హెబ్రీ భాష మాట్లాడతారు కాబట్టి వారు హెబ్రీలు అని కూడా అనొచ్చు. అర్థమైందండి? కాబట్టి యూదులైన వారు ఇశ్రాయేల్ అని కూడా అనొచ్చు. ఇశ్రాయేలీలు ఎవరు అంటే మీకు తెలుసు, అబ్రహాము
ద్వారా వచ్చిన సంతానం. అబ్రహాం గారి యొక్క పుట్టు పూర్వత్రాలు లేదా ఆయన యొక్క మనస్తత్వం మనం చూస్తే అబ్రహాం గారు కల్దీ ప్రాంతానికి చెందినవాడు, అంటే ఇరాక్ బాబెల్ ప్రాంతానికి చెందినవాడు ఆయన. ఆయన కుమారుడు ఇస్సాకు, మరి ఆయన కుమారుడే యాకోబు. ఏషావు యాకోబు కవలలు. అందులో యాకోబు సంతానం నుంచి 12 మంది ఇశ్రాయేల్ గోత్రకర్తలు పుట్టడం జరుగుతుంది. యాకోబు గారు ఎలాంటి వారో మీకు తెలుసు. యాకోబు గారు మరి అంటే ఎలా వచ్చారని చెప్పినప్పుడు ఒకవేళ ఎగ్జామ్ రాస్తే కనుక మీరు ఇదంతా రాయాలి. యాకోబు గారు ఏం చేశారంటే తన అన్నయ్యని ఏషావును మోసగించి పద్దనరాములో తన మామయ్య అయిన లాబాని ఇంటికి పారిపోతారు. పారిపోయిన తర్వాత అక్కడ 14 సంవత్సరాలు బానిసగా ఆ గొర్రెలు కాస్తూ తన మామ మందకి 7 ఏళ్ళు తాను ప్రేమించిన రాహేలు కోసం, తన భార్య అయిన రాహేలు కోసం, తన మామ కూతురైన రాహేలు కోసం 7 ఏళ్ళు కొలువు చేస్తాడు. కానీ మామ ఏం చేస్తాడంటే తన అన్నయ్యని యాకోబు మోసం చేసినందుకు మామగారు యాకోబుని మోసం చేసి పెద్ద కుమార్తె అయిన జబ్బు కండ్లు గల లేయాని ఇచ్చి వివాహం చేసేస్తారు. తెల్లవారులేసి చూసేసరికి పక్కన లేయా ఉంటది. మరలా నాకు రాహేలు కావాలన్నాడు. మరలా 7 ఏళ్ళు మరలా కొలువు చేయమని, ఇలా 14 ఏళ్ళు భార్యల కోసం కొలువు చేసిన చరిత్ర మనకు కనబడుతుంది. తర్వాత మరొక 7 ఏళ్ళు ఏం చేస్తాడంటే మరి ఆ కుటుంబం కోసం మరి ఆయన ఏం చేస్తాడంటే సంపాదించడం కోసం మరొక 7 ఏళ్ళు, టోటల్గా 21 ఏళ్ళు యాకోబు గారు తన మామ దగ్గర కొలువు చేస్తాడండి. అంటే ఆయన సేవ చేస్తాడని అర్థం. 21 సంవత్సరాలు సేవ చేస్తాడండి. అంటే మరి దేవుడు చూసారా ఎంత భక్తుడైన ఇశ్రాయేలీల యొక్క మూల పురుషుడిని యాకోబు గారు తాను చేసిన తప్పుకి శిక్ష అనేది, మోసానికి మోసం దేవుడు విధించాడు, శిక్ష విధించాడండి. అలాగని విడిచిపెట్టేలేదండి. కాబట్టి బానిసగా ఆయన బ్రతికిన 14 ఏళ్ళు, ఈరోజు 14 ఏళ్ళు అంటే మనకి ఏం గుర్తొస్తుందంటే ఇండియన్ పీనల్ కోడ్ లో యావజ్జీవ కారాగార శిక్ష పడిందా? యావజ్జీవ కారాగార శిక్ష పడిందా? యాకోబు గారు చేసిన మోసానికి పడిపోయింది. భూమి మీదే బానిసగా ఉండిపోయాడు అక్కడ. ఏంటి మొత్తానికి వివాహం చేసుకున్నాడు. ఇంతకీ ఇంత ప్రేమించిన రాహేల్ గారితో ఉన్నాడా అంటే ఆమె తొందరగా చనిపోతుందండి. ఇద్దరిని కని చనిపోతుంది. ఏసేపుని బెన్యామీన్ని కని చనిపోతుంది మార్గ మధ్యంలోనే. అంటే మళ్ళీ యాకోబు గారు 21 సంవత్సరాలు అక్కడ తన మామ దగ్గర సేవ చేసిన తర్వాత తన పిల్లలని భార్యల్ని వెంట పెట్టుకొని లేయాని రాహేల్ని వివాహం చేసుకుంటాడు. ఈ మధ్యలో వాళ్ళిద్దరికి 2 దాసీలు వస్తారండి, జిల్ఫా బిల్హా అని. వారిని కూడా తను యాకోబు గారు పరిగ్రహిస్తారు, ఉపపత్నులుగా వారు ఉంటారు. ఇలా 4 వివాహం చేసుకున్న తర్వాత వారి నుంచి పుట్టిన 12 మంది సంతానాన్ని వీరందరినీ వేసుకుని తాను మరలా కనాన్ దేశానికి ప్రయాణం వచ్చేస్తాడు బయలుదేరి. ఇలా వచ్చేసేటప్పుడే మరి వీరి నుంచి వచ్చిన సంతానమే 12 మంది. ఈ 12 మందిలో మరి రాహేల్ గారికి 2 పుడతారండి, యోసేపు బెన్యామీను. ఆమె దారిలోనే చనిపోతుంది. ఇక్కడ ఆయన వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ తన అన్నయ్యకి భయపడి అందరినీ ఏరు దాటించేస్తాడు. తన సంతానం అంతటినీ భార్యలను అందరినీ ఏరు దాటించి యాకోబు గారు ఒక్కరే యువతల మిగిలిపోతారు. ఏరు అవతల మిగిలిపోతాడు. ఏరంటే తెలుసుకున్న వాటర్ ఫాల్ లాంటిది, ఒక నది లాంటిది, ఒక సరస్సు లాంటిది. ఎందుకు మిగిలిపోయారంటే దేవుణ్ణి అడగడం కోసం అండి. దేవుణ్ణి అడుగుతున్నారు. ఆయన పెనుగులాడారట. ఒక నరుడు దేవునితో పెనుగులాడిన ఘటన ఎన్నడూ జరగలేదు అంటాడు. అంటే నన్ను ఆశీర్వదించితేనే, అంటే నువ్వు నాకు తోడురా మా అన్నయ్య చంపేస్తాడు అని దేవుణ్ణి అడుగుతున్నాడండి, తనకు భయమేసి. చూసారా, అంటే దేవుణ్ణే ఆశ్రయిస్తున్నాడు. మోసం చేసినా మనం ఎవరిని ఆశ్రయించాలి? మన పాపం పోవాలంటే దేవుణ్ణే ఆశ్రయించాలి కదా. అందుకే శిక్ష తీరిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునితో పెనుగులాడాడు. ఒక దేవదూతతో పెనుగులాడాడంట. దేవదూత అక్కడ వచ్చింది మారు రూపంతో. కాబట్టి ఆయన పెనుగులాడి జయమొందాడండి. అంటే చూడండి, కొంతమంది చూడండి ఒక చెడు చేయడానికైనా పట్టుబడతారు, ఒక మంచి చేయడానికైనా పట్టుబడతారు. అది ఆ పని జరిగినంత వరకు నిద్రపోరు. అటువంటి మనసు, అటువంటి టాలెంట్ యాకోబుకున్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. అతడు దూతతో పోరాడి జయమొంది, నువ్వు దేవుని తరపున వచ్చిన దూతతో పోరాడి జయమొందిందంట. నన్ను ఆశీర్దించితేనే కానీ నిన్ను పంపనని, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోవాలి, తెల్లవారిపోతున్నాను అంటే యాకోబు గారు అక్కడ వదలరండి. అప్పుడు తొడ గూటి మీద కొట్టగానే తొడ కుంటుతాడు యాకోబు గారు. నేటికి ఇశ్రాయేల్ దాని మీద ఉన్న తొడ గూటి మీద ఉన్న తినరంట. అంటే వారి యొక్క మూల పురుషుడికి ఆ విధంగా జరిగింది కదండి.
యాకోబు గారు పోరాటం చేశారు. మగసిరి కలవాడే దేవునితో పోరాడెను అని ఉంటది హోషేయ గ్రంథం 12:4లో అండి. ఆ పోరాడే విషయం ఆదికాండం 32 అధ్యాయం ఆదికాండం 32 అధ్యాయం 22 నుంచి 28 వచనాల వరకు మనకు కనబడుతుంది. మగసిరి కలవాడే పోరాడెను అని కూడా మన హోషేయ గ్రంథం 12:4లో కనబడుతుంది. అంటే పరలోకంలో మరి ఆ ఈ విధంగా ఇలా జరుగుతుందని ముందుగా దేవునికి తెలుసండి. దేవుడు ఎవరిని గెలిపిస్తాడు మానవుడు అని దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ దేవదూత కదా దేవుని తరపున వచ్చే వారధి ఆ కాలంలో. కాబట్టి దేవదూత వచ్చింది, ఆయన ఆశీర్వదించమన్నాడు. అందుకే అప్పుడే పేరు మార్చడం జరిగిందండి. అంటే ఇశ్రాయేలీలు ఎవరు అనడానికి మనం ముందు చరిత్రకి వెళ్తున్నాం. ఆ సందర్భంలోనే అక్కడ దేవదూత ఏమడుగుతుందంటే నీ పేరేంటి అని అడుగుతుంది. అప్పుడు నా పేరు యాకోబు. ఇక పేదట నీ పేరు యాకోబు అనబడదు, ఆశీర్వాదం ఇచ్చింది. ఏమని? ఇశ్రాయేలు అనబడుతుంది. నువ్వు దేవుని కుమారుడు అయిపోయావు, మోసగాడివి కాదు, నువ్వు దేవుని కుమారుడు అయిపోయావు, దేవుణ్ణి అడిగావు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు, కాబట్టి నువ్వు దేవుని కుమారుడు. ఇశ్రాయేల్ అంటే దేవుని కుమారుడు. కాబట్టి ఇశ్రాయేల్ గర్భాన పుట్టిన 12 మంది, అలాగే ఒక కుమార్తె కూడా పుడుతుందండి, దీనా. ఆమె పేరు దీనా. ఈ 12 మంది పిల్లలతో కనాను దేశంకి వచ్చి తన అన్నయ్య కూడా ప్లీజ్ అయిపోతాడు. ఏషావు కూడా పిల్లల్ని చూడగానే, భార్యల్ని, మరి తన తమ్ముడిని చూడగానే మీద పడి ఏడుస్తాడు, మరి క్షమించమని అడుగుతాడు. మరి వీళ్ళిద్దరు కలిసిపోతారండి. తర్వాత ఆయన గొర్రెల కాపరిగా అక్కడ స్థిరపడిపోతాడు. ఈ విధంగా జరిగిన తర్వాత మరలా యోసేపు దగ్గరికి, యోసేపు బెన్యామీనులు మనం చూస్తాం. యోసేపు గారు తన అన్నయ్యలు గొర్రెలు మేపుతుంటే మరి అన్నయ్యలకి క్యారేజ్ తీసుకెళ్ళడం, లేదా వారి యొక్క యోగక్షేమాలు చూడడం, కలల కన్ను వచ్చి తన తండ్రికి అన్ని చెప్పడం, విషయాలు చెప్పడం, ఇవన్నీ మనం చూస్తాం. ఇలా యోసేపు గారు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డం, అక్కడ ఇశ్రాయేలీలు అందరూ క్షమించండి, యాకోబు సంతానం యోసేపుని అమ్మేసిన తర్వాత వారు మరలా కొన్ని సంవత్సరాలకి కనాన్ దేశంలో కరువు వచ్చినప్పుడు మరలా యోసేపు దగ్గరికి వెళ్ళిపోతారండి. యోసేపు దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వెళ్తారు. అప్పుడు తన అన్నదమ్ములందరినీ వారు చనిపోకుండా ఆ కరువులో యోసేపు గారు ఫరో చేతి కింద ఈయన ప్రధానమంత్రిగా ఉంటాడు కాబట్టి తన ఫ్యామిలీని అంతటిని అక్కడ కాపాడి గోషేను దేశం అనే దేశాన్ని, ఐగుప్తులో ఒక దేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇశ్రాయేల్ అందరూ అక్కడ తలదాచుకుని 70 మందిగా వెళ్ళిపోతారు. 12 మంది పిల్లల్ని వేసుకుని వచ్చిన యాకోబు గారు కరువు సమయంకి వచ్చేసప్పటికి 70 మందిగా మళ్ళీ కనాను నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోతారు యోసేపు దగ్గరికి. అక్కడ చాలా కాలం అలా ఉండిపోవడం ఎంతకాలం ఉండిపోతారంటే 430 సంవత్సరాలు ఉండిపోతారు బానిసలుగా. ఎవరైతే ఆదరించారో ఆ ఫరో మరణిస్తాడు. మరణించిన తర్వాత వేరొక ఫరో వస్తాడు. ఆ ఫరో ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ని బానిసలుగా అన్ని పనులు, వెట్టి పనులు చేయించుకోవడానికి, మరి మట్టి పిసికి, ఇటుకలు చేయడానికి, గడ్డి కోసి తేయడానికి, అన్ని పనులు చేయడానికి అక్కడ పట్టణాలు పీతోము, రామ్సెస్ అని పట్టణాలు కట్టడానికి బానిసలుగా వారిని వాడుకుంటాడండి. ఈ కాలంలో నుండి మోషే గారు పుట్టడం, మోషే గారు మరలా మరి తన వారిని చూడాలని కోరిక కలగడం, ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని కొడుతుంటే ఐగుప్తీయుని చంపేసి మట్టిలో ఇసుకలో పాతి పెట్టడం, తర్వాత మరొకసారి వెళ్ళినప్పుడు ఇద్దరు ఇశ్రాయేలు దెబ్బలాడుకుంటుంటే మరి వారికి తీర్పు తీర్చడం, వారు కూడా నువ్వు పలానోని యాకోబు ఐగుప్తీయుని చంపేసినట్టు మమ్మల్ని చంపేస్తాం అన్నప్పుడు ఫరోకు తెలిసిపోద్దేమని ఆయన మిద్యాను దేశానికి మోషే గారు పారిపోవడం, అక్కడ ఏమో వివాహం చేసుకోవడం, 40 ఏళ్ళు గొర్రెలు కాయడం, మరలా దేవుడు పొదలో మాట్లాడడం, ఇదంతా జరుగుతుంది. పొదలో మాట్లాడిన తర్వాత దేవుడు మరలా మోషేని ఐగుప్తు దేశానికి పంపడం, నిన్ను చంపాలనుకున్న ఫరో చనిపోయాడు, మరలా నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ అందరినీ విడిపించుకొని తీసుకురా అని చెప్పడం, మోషే గారు విడిపించుకొని 14 సూచక్రియలు అక్కడ చేయడం ఫరో ఎదురుగా, మళ్ళీ వాళ్ళందరినీ తీసుకురావడం, తీసుకొచ్చి 40 ఏళ్ళు ప్రయాణం చేసి కనాను దేశానికి మరలా మోషే గారి ఆధ్వర్యంలో 70 మంది యాకోబు సంతానం యోసేపు కాలంలో వెళ్ళిపోయారు కదా. తర్వాత 6 లక్షల మంది కాల్బలంగా, ఇంకా చిన్నపిల్లలు, స్త్రీలు, ముసలివాళ్ళు వీరితో పాటు ఇంచుమించు మరి ఎక్కువే మంది ఉంటారండి. నడిచేవారు మాత్రం 6 లక్షల మంది అని చెప్పుకుంటాం. ఇంతమందితో మరి మోషే గారు 40 ఏళ్ళు కనానికి వారిని తీసుకురావడం జరుగుతుంది. అంటే సంతానం ఎలా వృద్ధి చెందిందో చూడండి. 12 మందిగా ఉన్న సంతానం 70 మంది అయ్యారు. 70 మంది కాస్త 6 లక్షల మంది, 10 లక్షల మందిగా అయిపోయారు. ఇలా అయిపోయిన ఇశ్రాయేలీలందరూ మరలా కనానికి రావడం మోషే గారి కాలంలో, యెహోషువ నాయకత్వంలో ఆ కనాను దేశం అంతా పంచిపెట్టడం జరిగింది. ఇక్కడండి అసలైన చరిత్ర ప్రారంభమవుతుంది. ఇంకెక్కడ నుండి మీకు ఇందాక చెప్పినట్టుగా న్యాయాధిపతులు రావడం, మరి
ఆయా ఇశ్రాయేలీల దేశంలో వారు దేవుడు ఇచ్చిన దేశంలో ఉన్నప్పటికీ అన్య రాజులు వచ్చి వారిని దండెత్తి వచ్చి బానిసలుగా తీసుకెళ్ళిపోవడం, మరలా దేవుడు న్యాయాధిపతులను పుట్టించి వారిని విడిపించడం ఇలా జరుగుతుండగా వాళ్ళు ఇంకా ఏమనుకుంటారంటే ఇశ్రాయేల్లో ఒక రాజు ఉంటే బాగున్ను అని అనుకోవడం. దేవుడు సౌలు రాజుని ఎంపిక చేయడం, తర్వాత దావీదు గారిని ఎంపిక చేయడం, తర్వాత సొలొమోను గారిని ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే 12 గోత్రాలు వాళ్ళు ఇశ్రాయేలీని 3 రాజులు ఏకగ్రీవంగా 40 ఏళ్ళు పరిపాలించడం. ఆ పిమ్మట ఒక 20 మంది రాజులు యూదుల్ని పరిపాలించడం, మరొక 19 మంది రాజులు ఇశ్రాయేల్ని పరిపాలించడం, అక్కడ విడిపోవడం జరుగుతుంది. దీని తర్వాత 4 మహా సామ్రాజ్యాలు వచ్చిన యూదుల్ని పరిపాలించడం, మిగతా ఇశ్రాయేల్ 10 గోత్రాల వారు అష్షూరు చెరకు వెళ్ళిపోయి ప్రపంచ దేశాలకు చెదిరిపోయి చరిత్ర లేకుండా అయిపోవడం, యూదులు మాత్రమే మిగలడం. వీళ్ళందరూ మళ్ళా మరి రోమా ప్రభుత్వ కాలంలో మరి వాళ్ళు యేసుక్రీస్తు అని చంపడం, అప్పుడే ప్రారంభ సంఘం క్రీస్తు చనిపోయిన తర్వాత ఏర్పడడం జరిగిందండి. ఇది ఎందుకు చెప్పానంటే మీకు తెలియని విషయం కాదు. ఎందుకు చెప్పానంటే ఇక్కడ క్రైస్తవులు అనేవారు వస్తారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వారు మేడగదిలో ప్రార్థన చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగడం, తర్వాతకు వచ్చేసరికి పేతురు గారు మరి ఆయన ప్రసంగంతో 3,000 మంది మారడం, వారే ప్రారంభ సంఘంగా పెంతెకొస్తు పండుగ దినాన ప్రారంభ సంఘం ఏర్పడిందండి. క్రీస్తు 33-35 మధ్య కాలంలో క్రైస్తవులు లేదా ప్రారంభ సంఘం ఏర్పడింది. యూదుల్లోంచి మారిన వారే మిగతా అన్ని జనులు లేరు అక్కడ. యూదుల్లోంచి మారిన వాళ్ళే 3,000 మంది ప్రారంభ సంఘంగా ఏర్పడ్డారు. కానీ మొట్టమొదటి క్రైస్తవులు అనే నామధేయం లేదా క్రైస్తవుడు అనే పేరు, క్రైస్తవులు అనే పేరు ఎక్కడ వచ్చిందంటే అంతియోకియాలో ఉన్న శిష్యులు, అంతియోకియాలో ఉన్న క్రీస్తు ఫాలోవర్స్, క్రీస్తును వెంబడిస్తున్నారు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ క్రైస్తవులు అనే పేరు వచ్చిందండి. అంటే పేతురు గారి ప్రసంగం ద్వారా మారిన వాళ్ళు కూడా క్రైస్తవులే, కానీ ఆ పేరు అనేది అక్కడ ఏర్పడినట్టుగా చరిత్ర చెప్తుంది, బైబిల్ చరిత్ర చెప్తుంది. క్రైస్తవులు మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్రి, అంతియోకియాలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్రి అని ఉంటది. దానికంటే ముందు పేతురు గారి ప్రసంగం ద్వారా అపోస్తలుల కార్యాలు 2 అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే పెంతెకొస్తు పండుగ దినాన ప్రారంభ సంఘం ఏర్పడింది, వారే క్రైస్తవులు. అంటే యూదుల్లోంచి క్రీస్తుని అంగీకరించిన వారుగా, ఇంకా యూదులని లేదు, క్రైస్తవులుగా ఏర్పడిన వారుగా ప్రారంభ సంఘం ఏర్పడినట్టుగా మనం చూస్తాం. ప్రారంభ సంఘం సంఖ్య 3,000 మంది. తర్వాతకు వచ్చేసరికి 5,000 మంది. ఎలా శిష్యుల సంఖ్య అంటే క్రీస్తు ఫాలోవర్స్ సంఖ్య విస్తరిస్తుంది, సంఘం విస్తరిస్తుంది. అనుదినము ప్రభు సంఘంతో మారుతున్న వారిని చేర్చుచుండెను అని ఉంటదండి. వీరు క్రైస్తవులుగా మారిపోయారండి. అంటే ఏ యూదులు అయితే క్రీస్తుని చంపారో, మరి మీరు క్రీస్తుని చంపారు, మీ రక్షణ కోసం ఆయన వస్తే మీరు చంపారు, ఆయనే మెస్సీ అని చెప్పినప్పుడు పేతురు గారు లేఖనాల్లో ఉన్న వచనాలు చూపించి, ఇగోండి ఈమె యెషయా గారు రాశారు, ఇర్మియా గారు రాశారు, నక్షత్రం యాకోబులో ఉదయించినని రాశారు, కన్యక గర్భవతి కుమారుని పుట్టినని రాశారు. ఇవన్నీ యేసుక్రీస్తు వారి కోసమని చెప్పినప్పుడు, అని మీ రక్షణ కోసం వచ్చిన యేసునే చంపారని చెప్పినప్పుడు వారి హృదయంలో పొడవబడి మారారట ఇశ్రాయేలీల్లో అనేక మంది అండి. ఇశ్రాయేల్ అంటే యూదుల్లో అనేక మంది 3,000 మంది మారారటండి. అంటే ఇశ్రాయేల్ మారిపోయి క్రైస్తవులుగా ఏర్పడడం మొదలైంది. ఇప్పుడు క్రైస్తవులే ప్రపంచం అంతా ఉండాలి తప్ప ఇశ్రాయేల్లో ఉండకూడదు. ఇశ్రాయేల్ ఎక్కడి నుంచి వచ్చారో మనం చూసుకున్నాం. అబ్రహాం నుంచి వచ్చారు. అంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము, అలాగే ఇశ్రాయేలీలకు మూల పురుషుడు కూడా మనం అబ్రహాంని చెప్పొచ్చు, యాకోబుని కూడా చెప్పొచ్చు. ఇశ్రాయేల్ అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందంటే యాకోబు నుండి వచ్చిందని మనం చెప్పొచ్చు అండి. ఇదండి ఇశ్రాయేలీల చరిత్ర. అంటే మీకు బ్రీఫ్ గా చెప్పాను. మరి దేవుడు ఇశ్రాయేలీల కోసం ఎటువంటి ఫీలింగ్ కలిగి ఉన్నాడు అనేటప్పటికి మనం ఇందాక చదువుకున్నాం దశలోనిక పత్రిక. అలాగే దేవుడు వారు రాజుని కావాలని కోరినప్పుడు కూడా ఇశ్రాయేల్ కోసం దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, సమూయేలు మొదటి గ్రంథం ముగిస్తానండి, 8వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే దేవుడు సమూయేలుతో, అంటే ప్రవక్త ద్వారా కదా రాజుల నియామకం జరిగేది కాబట్టి సమూయేలు గారు ప్రవక్త, న్యాయాధిపతి, అలాగే రాజులను అభిషేకించేవాడు, కింగ్ మేకర్ అంటారు. కింగ్ మేకర్ పెద్దవాడు, కింగ్ కంటే పెద్దవాడు కింగ్ మేకర్. అలాగే సమూయేలు గారిని దేవుడు నియమించడం జరిగింది. చిన్ననాడే దేవుని కోసం ఆయన మరి సంఘంలో దేవాలయంలో ప్రతిష్ఠించింది వారి తల్లి. కాబట్టి ఆయన సమూయేలు గారు ఎంత గొప్ప ప్రవక్తగా ఇశ్రాయేల్లో స్థిరపడ్డారు. ఆయన చేతుల మీదుగా 2 రాజులను ఆయన అభిషేకించారు. ఎవరు? మరి సౌలు గారిని అభిషేకించారు, దావీదు గారిని అభిషేకించారు. చూడండి, మరి సమూయేలు గారు
దేవుడు అంటున్నారు ఏమనంటే, దేవుడి యొక్క ఇన్నర్ ఫీలింగ్ సమూయేలుతో ఎలా చెప్తున్నారు చూడండి. దేవుడు సమూయేలుతో, మొదటి సమూయేలు 8:7 చదువుతున్నానండి. 8వ అధ్యాయం 7వ వచనం. వారి మాట చొప్పునే జరిగించుము. వారు వారు నిన్ను విసర్జించలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించుచున్నారు అని. నా పరిపాలనే విసర్జిస్తున్నారు వాళ్ళు. దేవుడే రాజుగా ఉండి పరిపాలిస్తే అన్నీ ఇస్తాడు కదండి. ఒక మనిషి రాజుగా ఉంటే ఏమి ఇవ్వగలడు? ఏమీ ఇవ్వలేడు. కొంతమందిని సరిగా చూస్తాడు, కొంతమంది సరిగా చూడ్డు. అలాగే రాజు ఏం చేస్తాడండి, ఆ దేశంలో ఉన్న ప్రజలలో కొంతమందిని పనివాళ్ళుగా పెట్టుకుంటాడు. కొందరు రొట్టెలు చేసేవాళ్ళు, కొందరు బట్టలు ఉతుకునే వాళ్ళు, కొందరు పానీయం. అంటే ఒక మనిషి రాజుగా, వారిలోనే ఒక మనిషి రాజుగా అయితే ఆ రాజే కొన్ని రాయితీలన్నింటినీ పొందుతాడు. కొన్ని గౌరవాలన్నీ అతనికే దక్కుతాయి, ప్రజలందరికీ దక్కవే. అదే దేవుడే రాజు అయితే అందరినీ రాజులుగా చూస్తాడు, అందరికీ అన్ని సమానంగా ఇస్తాడు, అన్ని ఇవ్వగలడు. ఆయన గొప్ప రాజు కదా, ఆయన సర్వసమృద్ధి గల దేవుడు కదా. ఆయనే రాజుగా ఉంటే ఆయన అన్ని అందరికీ సమానంగా ఇవ్వగలడు. ఎవరిని బానిసలుగా చూడు, కానీ రాజుని నియమిస్తే మీ పిల్లల్ని పనికత్తులుగా బోనకత్తులుగా పెట్టుకుంటారని కూడా దేవుడు చెప్పడం జరిగిందండి. మీరు అధ్యాయం అంతా చదవండి. మీరు రాజును కోరుకుంటున్నారు కదా ఇశ్రాయేలీలారా, ఆ రాజు ఏం చేస్తాడు తెలుసా? మీరు నియమించుకున్న రాజే, కానీ మీ పిల్లల్ని పనికత్తులుగా పెట్టుకుంటాడు తన రాజ్యంలో. కనుక మీరు పనివారుగా బానిసలుగా మారిపోతారు. అయినా సరే మీరు కోరుకున్నారు కదా, సరే నేను మీకు నియమిస్తానని చెప్పి దేవుడే సౌలుని నియమించడం జరిగిందండి. అప్పుడు ఈ నియమించబడక ముందు దేవుడు సమూయేలుని పిలిచి, దేవా మరి ఇశ్రాయేలీలు రాజు కావాలని కోరుకుంటున్నారని సమూయేలు దేవుడితో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అంటున్న మాట అండి ఇది. వారు నిన్ను విసర్జించలేదు, అంటే సమూయేలు కూడా వారిస్తాడు, వారిని ఇశ్రాయేలుకి బుద్ధి చెప్తాడు. మీరేంటి ఇలా కోరుకుంటున్నారు అని, మీకు ఎందుకు రాజు ఇప్పుడు? బానే ఉంది కదా, దేవుడే కదా అన్ని ఇస్తున్నాడు, మళ్ళీ రాజు ఎందుకు అని చెప్తున్నాడండి. అప్పుడు దేవుడు అంటున్న మాట, వారు నీ మాటే కాదు నిన్నే విసర్జించారు అనుకోదు, నన్ను విసర్జిస్తున్నారు. వారిని ఏలకుండా నన్నే పక్కన పెట్టేస్తున్నారు, రాజునైనా నన్నే, మహారాజునైనా నన్నే పక్కన పెట్టేస్తున్నారు ఇశ్రాయేల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆ మాటలో దేవుని యొక్క బాధ అండి. అలాగే దావీదు గారు దేవాలయం కడతామన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, ఇప్పటికి నా కోసం నువ్వు ఒక్కడివే ఆలోచించు, అందుకే నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడవు నువ్వు అని దేవుడు అనడం జరుగుతుంది. అంటే ఎవరు ఆలోచించలేదండి. దేవుడిని అంతసేపు మనం ఎలాగ ఆలోచిస్తాం? అన్ని ఇచ్చేవాడిగా ఆలోచిస్తాం, ఆయనకేం కావాలో మనం అడగము. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఎలా హట్ అవుతుందని ఆలోచించాం మనం. దేవుడు చూసారు ఎంత బాధపడుతుంది, అది ఎవరికి చెప్పుకుంటాడండి? దేవుడు తనకి క్లోజ్ గా ఉన్న ఆయన పిల్లలైన వారికే చెప్పుకుంటాడు. అలా కొద్ది మంది ఉన్నారు, అందులో ఒక దావీదు ఉంటాడు, ఒక సమూయేలు గారు మనకు కనబడతారు. అందరికీ ఆయన ఫీలింగ్స్ చెప్పడండి. ఒక మోషే గారు కనబడతారు, ఒక అబ్రహాం గారు కనబడతారు. మనం అంత ఎత్తుకి మనం ఎదగాలి, దేవునితో అంత బాండింగ్ మనకు ఉంటేనే దేవుడు తన మాటలన్నీ మనకి, మనసులో ఉన్న మాటలన్నీ తెలియచేస్తాడండి. ఆల్రెడీ దేవుడు తన గ్రంథం ద్వారా అన్ని తెలియచేశాడు. మనం అవి చదువుకొని దేవుడికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదో తెలుసుకొని మనం ప్రవర్తించాలి. ఇశ్రాయేలు ఎలాంటి వారు, ఎవరి నుంచి వచ్చారో మనం చదువుకున్నాం కాబట్టి. ఇశ్రాయేల్ చరిత్ర మనం చూస్తే దేవుడిని విసర్జించిన వారుగా, దేవునికి విరోధులుగా మారిపోయినట్టు మనం కోరుండి కష్టాలు తెచ్చుకున్న పిల్లలుగా మనకు కనబడుతుంది. అందుకే దేవుడు వారి కోసం ఇన్ని మాటలండి, పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా, దోషభరితమైన పిల్లలారా, ఎన్నోసార్లు వారిని దేవుడు తిట్టడం కూడా జరుగుతుందండి. అంటే ఎంతగా విసిగించారండి, అన్ని మాటలు వస్తున్నాయి దేవుని నోటంటే. మీరు ఆలోచించండి ప్రియులారా, ఎంత మూర్ఖులు వారు అండి. మరి ఈరోజు క్రైస్తవులకి కూడా వారి లక్షణాలు వచ్చాయంటే వారిలా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? వాళ్ళ పేరు దేవుడు తీసేశాడు కదా, ఇశ్రాయేల్ అనే పేరు కూడా తీసేశాడు, క్రైస్తవుడు అనే పేరే ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు ఇప్పుడున్న క్రైస్తవులు వారినే దేవుడు విసర్జించాడంటే, వారి పేరు పెట్టుకోవడం, వారిలాగా ఉండాలనుకోవడం, వారి వస్త్రదానం చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కాబట్టి భక్తి పరుల పేరు పెట్టుకున్నామంటే అర్థం ఉందండి. కానీ ఇశ్రాయేల్ ఎలాంటి వారంటే సనిగేవారు, దేవుని విసర్జించేవారు, దేవుని కోపాగ్ని గురి చేసేవారు, అలాగే దేవునికి విరోధులు. వారు ఎప్పుడు వారి పాపాలని పూర్తి చేసుకునేవారు అండి. విడిపోయిన వారు, దేవుడు చక్కగా 12 గోత్రాలు కలిసిమెలిసి ఉండండిరా అంటే వాళ్ళు ఏం చేశారండి? వేరైపోయారు, చెదిరిపోయారు, చెరల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు చేసిన తప్పే వారు చెరల్లోకి వెళ్ళిపోవడానికి కారణమైంది. ప్రియులారా, ఇశ్రాయేలు అన్ని యుద్ధాలు, అన్ని చెరలు ఎదుర్కొన్నారు. చెరలు అంటే తెలుసు కదండి, అన్ని రాజులు వచ్చి వారిని ఈడ్చుకొని వెళ్ళిపోవడం, అదే చెర.
ఇలా ఎందుకు జరిగిందంటారు చరిత్రలో అంటే, వారు తప్పు చేయడం దేవుడే వారిని అప్పగిస్తాడండి. అపవాది వచ్చి శోధించినా దాని వెనకాతల దేవుని యొక్క పర్మిషన్‌తోనే అది వస్తదండి. దేవుని పర్మిషన్ లేకుండా మన దగ్గరికి శోధించడానికి కూడా రావడానికి దానికి ఛాన్స్ లేదు. కాబట్టి ప్రియులారా, అపవాది శోధనైనా మనం దేవుని శక్తితోనే ఎదుర్కోవాలి. ఉపాయం కూడా దేవుడే ఇస్తాడు. అలాగే దేవుని పరీక్షను కూడా మనం దేవుని శక్తితోనే మనం గెలవాలి. వాక్యంతోనే గెలవాలి. కాబట్టి ఇశ్రాయేల్ చరిత్ర మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి అన్యులుగా ఉన్నవారు చక్కగా వారిని అంటుకట్టాడండి. ఇశ్రాయేలీలతో అంటుకట్టాడు. ఎలాగో తెలుసా? మనం ఈరోజు అబ్రహాం కుమారులుగా పిలువబడుతున్నాం. విశ్వాసులకు తండ్రి ఆయన. ఇప్పుడు మనం అన్యులం కదా, మనకు అబ్రహాం తండ్రి ఎలాగ అవుతాడు, ఇశ్రాయేల్ కదా తండ్రి అని అనుకుంటే ఎలా అయిపోయామంటే మనం చూడండి గలతీ పత్రిక 3:7 గలతీ పత్రిక 3:7 మనం చూస్తే విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకొనిడి. అర్థమవుతుందండి. బాప్తిసం పొందుకున్నామంటే క్రీస్తుని ధరించుకున్నామని అర్థం. విశ్వాసం కలిగి ఉన్నామంటే అబ్రహాం మనకి తండ్రి అని అర్థం. కాబట్టి యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు అని, ఇస్రాయేలీడని అన్యుడని ఏ భేదము లేదు. బాప్తిసం తీసుకుని ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా మారిపోవాలి. అదే కదా చెప్తున్నాడు అపోస్తల కార్యాలు 11:26 కూడా. అపోస్తల కార్యాలు 11:26 క్రైస్తవులు ఎలా ఏర్పడ్డారో మనం చూస్తే, మొట్టమొదటి అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా పిలువబడరి. ఈరోజు అందరిమీ అబ్రహాం కుమారులం అయిపోయి, ఇశ్రాయేల్ మాత్రమే కాదు, విశ్వాస సంబంధులందరూ అబ్రహాం కుమారులు అయిపోయారు. అలాగే క్రైస్తవులు అనే పేరు దేవుడు మొట్టమొదట అంత్యోకయలో ఉన్న శిష్యులకి దేవుడు పెట్టాడు. తర్వాత వస్తున్న వారందరికీ దేవుడు క్రైస్తవులుగా చేసేసాడు. గ్రీసు దేశస్థుడని యూదుడని లేదు అంటాడు గలతీ 3:6. అర్థమైందండి. యూదుడని ఇశ్రాయేలుడని లేదు. ఈరోజు ఎవరైనా అలా చెప్పుకుంటే తప్పు బైబిల్ ప్రకారం అని మనం తెలుసుకోవాలండి. అలాగే మరి అగ్రిప్ప రాజు పౌలు గారు నన్ను ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చూచున్నావే అంటే, ఎప్పుడైతే దేవుని మాటలు పౌలు గారు చెప్తున్నారో పాత నిబంధన నుండి ఎత్తుకుంటూ వచ్చి చెప్తూ ఉంటారండి. చెప్పినప్పుడు ఎంతో తెలివిగా యుక్తిగా పౌలు గారు ప్రకటన చేస్తున్నప్పుడు మరి ఆయనకు అర్థమైపోయాను అంటున్నారు, అగ్రిప్ప రాజు నన్ను ఇంత సులభంగా క్రైస్తవుడిగా మార్చాలనుకుంటున్నావేటి అని అనడం జరిగిందండి. అంటే ఇశ్రాయేలీల వారిని క్రైస్తవులుగా మార్చాలా? అవునండి, మార్చాలి. ఇశ్రాయేల్ కూడా సువార్త అవసరమే. మరి ఇశ్రాయేల్కి సువార్త ప్రకటిస్తే వింటారనుకుంటున్నారా? ఇశ్రాయేల్ దేశంలో సువార్త ప్రకటన చేస్తుంటారండి చాలా మంది. మరి ఇశ్రాయేలీలు మరి అస్సలు వినరండి, పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. మీకు ఒకసారి చెప్పాను, ఒక రిపోర్టర్ అడుగుతుంటే జీసస్ తెలుసా మీకంటే, హూ ఈజ్ జీసస్ ఏంటండి, ఆ పట్టణంలోనే పుట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన మహాశకపురుషుడైన ఆయన్ని, మార్గదర్శి మహనీయుడైన ఆయన్ని, ఆయన పట్టణంలోనే తర్వాత పుట్టిన వాడు వచ్చి హూ ఈజ్ జీసస్ అంటున్నాడండి. అంటే ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తున్నా యూదులు ఎలా ఉన్నారో చూసారా? అలాగే ఈరోజు క్రైస్తవులుగా వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు జుత్తులు పెంచుకోవడం, టోపీలు పెట్టుకోవడం, ఇంకా ఆచారాలు చేయడం, సబ్బాతు పాటించడం, దినాలు చూడడం, బలులు ఇవ్వడం, ఇంకా వాళ్ళు అన్ని పోలేదండి. యుద్ధాలు చేసుకోవడం, దేవుడు యుద్ధాలు చేయమన్నాడని చెప్పడం, వీళ్ళు బట్టే కదండి దేవుని నామం దూషించబడుతుంది. అంటే ఇశ్రాయేల్ అయిన వారు దేవుని తెలుసుకోలేదు, క్రైస్తవులైన వారు ఇశ్రాయేల్ చేసిన పండుగలు చేయడం ద్వారా వాళ్ళు కూడా ఇప్పుడు తీసివేయబడింది అనే ముసుగు తీసివేయబడక అందులోనే ఉన్నారండి. వాళ్ళ జుట్టు పెంచుకుంటున్నారు, వాళ్ళ సొంతి చేసుకుంటున్నారు, గడ్డాలు పెట్టుకుంటున్నారు. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ భేదము లేదు, అందరినీ ఒకటిగా చేసిన మాటని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తొంగలో తొక్కుతున్నారండి. అంటే దేవుడు చెప్పిన మాటలకు అర్థం అవ్వట్లేదు. వారి గొప్పతనం మేము గొప్ప వాళ్ళమని చెప్పుకోవడం కోసం లేనిది చెప్పుకున్నారు క్రైస్తవులు. అన్యులైన వారు ఈరోజు ఏం చెప్పుకుంటున్నారు? మేము ఇశ్రాయేల్ అని చెప్పుకుంటున్నారు. అలాగే ఇశ్రాయేల్గా ఉన్నవాడు క్రైస్తవుడిగా మారితే ఇంకా నేను ఇశ్రాయేల్ అని మీకు ఇది అర్థం అవ్వాలంటే నా మాటలు మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఒక విషయం చెప్తానండి. చాలా మంది పేర్లలోని మీరు ఆంధ్రాలో ఎక్కువ కనబడుతుంది మోజెస్ చౌదరి, అలాగే పౌలు వర్మ. విన్నారు ఎప్పుడు పేర్లు? వెనకత్తలు ఎందుకండి వర్మ, చౌదరి, రెడ్డి అని పెట్టుకుంటున్నారు? మోషే రెడ్డి అంటే రెడ్డి ఉండాలా? అంటే నేను పెద్ద జాతి అండి, ఆ జాతి నుండి నేనేదో క్రైస్తవుడిని, మాలమాదిగుల్ని కాదు, తక్కువ కులం ఎస్సీ కాదు, నేను పెద్ద కులం నుండి వచ్చానని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవులు అయిన తర్వాత నీతి క్షమించండి జాతి కులం మనకు లేదు కదా, చెప్పుకోకూడదు కదా. దేవుని కుమారులం అంతే, గుడ్ క్రిస్టియన్ అంతే, మనం రాజులని యాజక సమూహం అంతే. మీకు ఒక
కరెంట్ నిజం ఏంటంటే, జరిగిన వాస్తవం ఏంటంటే మీకు చెప్తాను. తండ్రి గారు తన పిల్లల్ని స్కూల్లో వేయించినప్పుడు క్యాస్ట్ అడిగారటండి. అడుగుతారు కదా! ఎక్కడైనా అడుగుతారు. అడిగినప్పుడు ఏమని రాయించారో తెలుసండి? రాజాస్ అని రాయించారు. ఓహో! రాజులా అనుకున్నారట. రాజులనే క్యాస్ట్ కూడా ఉందండి ఆంధ్రాలో. మరి మీకు తెలుసో తెలీదో. అంటే రాజులా అనుకున్నారు. కాదు, దేన్ని బట్టి రాజాస్ అని రాయించారు? రాజులని యాజక సమూహం అన్నాడు కదా బైబిల్‌లో. మనం క్రైస్తవులం కదా! క్రిస్టియన్ అని రాయించారట. క్రిస్టియన్. దానికంటే ముందు రాజాస్ అని రాయించారట. అంటే క్యాస్ట్ చెప్పండంటే అలా రాయించారట. అంతేనండి. మనకి కులం లేదండి, జాతి లేదండి. అన్యుడని గ్రీసు మనం అన్యులమే ఒకప్పుడు. గానీ అన్యులని చెప్పుకోకూడదు. మనం ఇశ్రాయేలుమే గానీ ఇప్పుడు ఇశ్రాయేలుమని కూడా చెప్పుకోకూడదు. మరి ఏమని చెప్పుకోవాలి? క్రైస్తవులనే చెప్పుకోవాలి. మనం ఒకప్పుడు చౌదరీలమే, ఒకప్పుడు రెడ్డిలమే, ఒకప్పుడు కాపోలమే. గానీ మనం అది చెప్పుకోకూడదు. అసలవి లేవు కదా! అవి మనుషులు పెట్టుకున్నవి కదా! కాబట్టి మనుషులు పెట్టినవి మనం పెట్టుకోకూడదండి. ఈరోజు మరి క్రైస్తవులుగా మారిన వారు కూడా అలా పేరు పెట్టుకుంటున్నారంటే ఎక్కడో వాళ్ళ నమ్మకంలో తేడా ఉందని అర్థం. లేదండి. ఎలాగా అందులోంచే కదా మారారు. బ్రాహ్మిన్స్ నుండి క్రైస్తవులుగా మారారు. చౌదరి అనే కులం నుండి మారారు కదండీ! తప్పేముందండి. ఎలాగా అందులోనే పుట్టారు కాబట్టి పెట్టుకున్నారండి. కాదండి, వాళ్ళు పెట్టుకోవడంలో ఉద్దేశ్యం ఏంటో తెలుసా? మమ్మల్ని తక్కువ కులం అనుకోకండి. మేము పెద్ద క్యాస్ట్‌లోంచి మారామని చెప్పుకోవడానికి. అలాగే ఆ చౌదరీల నుండి ఎవరైతే మారారో వాళ్ళందరూ ఒక సంఘం అటండి. మాల మాదిగోళ్ళందరూ ఒక సంఘం. చౌదరి క్యాస్టోళ్ళందరూ ఒక సంఘం. క్రీస్తునే ఆరాధిస్తారంట. ఇటువంటి సంఘాలు కూడా ఉన్నాయండి ఆంధ్రాలో. ఆ సంఘానికి అందరూ మాలమాదిగ క్యాస్ట్ వాళ్ళే వెళ్తారంట. మరి ఒక సంఘానికైతే విజయవాడలో ఉందండి. చౌదరీసే వెళ్తారంట. అంటే వారి కులం వాళ్ళని సంఘానికి రప్పించుకోవడం కోసం ఆ పాస్టర్ గారు ఎలా పెట్టుకుంటారట? చౌదరి, మోజెస్ చౌదరి అని పెట్టుకుంటారు. అంటే బైబిల్‌లో అలా పెట్టుకోమనుందా? అంత్యోక్యలో ఉన్న క్రైస్తవులు ఎలా పిలువబడ్డారు? శిష్యులు అంటే క్రీస్తు ఫాలోవర్స్ అండి. 12 మంది అపోస్తలులు అనుకోకండి. మనల్ని కూడా శిష్యులు అనొచ్చు. క్రైస్తవులందరూ శిష్యులే, క్రీస్తు శిష్యులే. కానీ దేవుడు ఒక పేరు పెట్టాడు వాళ్ళకి క్రైస్తవులని. అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా పిలువబడరు. క్లారిటీగా ఉంది కదండి. మళ్ళా మీరు వెనకాతల తోకలెందుకు తగిలిస్తున్నారు? అసలు ఇంటి పేరు కూడా మనకుందా? ఆదాము కదండి మనకి తండ్రి. ఆదాముకి తండ్రి దేవుడు కదా! మళ్ళా ఇంటి పేర్లేటి? దేవుడి నుంచి వచ్చాం. దేవుని బట్టి కుటుంబం ఏర్పడింది కదా! అయితే ఐడెంటిఫికేషన్ కోసం పోన్లేండి ఇంటి పేరు పెట్టుకోండి. కానీ అదే పెద్ద ఇదిలాగా గొప్ప ఇంటి పేర్లాగా దానికొక చరిత్ర, మళ్ళీ స్టోరీ, దానికోసం సువార్త ప్రకటన అవసరమా అండి? మన గొప్పలు మనం దేవుని గొప్ప మనం చెప్పాలి. మన జాతి, మన కులం ఇది మనుషులు పెట్టుకుంది. వారి వృత్తిని బట్టి కులం వచ్చింది. కాబట్టి ఇవేవి లేవండి క్రైస్తవులకి. అలాగే క్రైస్తవులు అనేది చీపు మతం కాదు, చీపు కులం కాదు. సాక్షాత్తు రాజులేని యాజక సమూహం. కాబట్టి ఎవరు మరి చీపుగా అనుకోనివ్వండి. కానీ బైబిల్లో అలా లేదుగా. మన దేవుడు అంటే మనం బాధపడాలి. ఎవరంటే మనం ఎందుకు వేడెక్కిపోయి మనం ఏదో వాళ్ళ మీద తిరగబడి చేసేయకూడదండి. అనుకోనివ్వండి. చెంప మీద కొట్టారనుకోండి, ఈ చెంప చూపించేయండి. దెబ్బ కూడా మారైనా మారుతాడు, లేదా మిమ్మల్ని చంపితే మీరు పరదేశకైనా వెళ్ళిపోతారు. అలా క్రైస్తవం ఎదగాలి తప్ప దేవునికి బాధ కలిగించే పనులు మన క్రియల ద్వారా చేయకూడదు. అలాగే ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలట? బాధ అనుభవించాలి. క్రైస్తవుడని చెప్తే అక్కడ మరి ఇల్లు ఇవ్వరో, జాబ్ ఇవ్వరో అని చెప్పి చాలా మంది క్రైస్తవులు కూడా బొట్లు బొట్టు పెట్టుకోండి తప్పులేదు. గాని దేవుడినే మార్చేస్తున్నారండి. మేము అన్యులమండి, మేము హిందువులమండి అని చెప్పుకుంటున్నారు. అంటే ఉద్యోగాలు పోతాయనా? అటువంటి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అంటారా? దేవుడివ్వాలి నీకు ఉద్యోగం, దేవుడివ్వాలి నీకు ఘనత. మరి దేవుడిని నువ్వు అందరి ఎదురుగా ఒప్పుకోవాల్సింది పోయి, ఒప్పుకునే సమయం వచ్చేసరికి జాబ్ కోసం నేను క్రైస్తవుని కాదు, హిందువుడిని చెప్పుకుంటున్నావేంటి? రాజకీయాల్లో పదవుల కోసం, జాబుల కోసం, రిజర్వేషన్ల కోసం తప్పు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన వాళ్ళు ఆ పేరుని బట్టే దేవుణ్ణి ఘనపరచాలి అంటాడు 1 పేతురు 4:16. కాబట్టి ఇశ్రాయేలు ఎలాగా ఏం చేశారంటే యెషయా గ్రంథం 1, 2 వచనంలో మనకు తెలిసిపోద్దండి. దేవుడు అంటున్నారు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇశ్రాయేల్ అంతా అవిధేయత అండి. ఇశ్రాయేల్‌దంతా అవిధేయత. సరే, వారు అవిధేయతలో ఉన్నారు కదా! క్రైస్తవులు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆశని తీర్చారా అంటే వాళ్ళు ఇంకెలా మారిపోయారంటే, వాళ్ళు కూడా ఆచారాల పేరిట
మరి పండగల పేరిట దేవుడు చెప్పలేంది చేస్తున్నారు. అలాగే ఇశ్రాయేల్ కాని వారు కూడా ఇశ్రాయేల్ అని చెప్పేసుకుంటున్నారు ఏండి. మరి ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండెనని, శేషమే రక్షించబడునని దేవుడు చెప్పేశాడు. రోమపత్రిక 9:27 వచనంకి వచ్చేసరికి ఇశ్రాయేలీల కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను ఇస్సాకు గారికి దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశారు కదండి, ఇసుక రేణువులంత సంతానాన్ని ఇస్తానని. ఒక్క ఇస్సాకు నుంచి, యాకోబు నుంచి మరి మరి ఇసుక రేణువులు అంతమంది సంతానం, ఎంత సంతానం వచ్చేసారండి, లక్షల మంది ఇశ్రాయేలు పుట్టుకొస్తారు కదా. ఎంతమంది ఉన్నా శేషమే రక్షించబడదు అంటే అందరూ దేవుని తెలుసుకోలేదు, క్రీస్తుని తెలుసుకోలేదని చెప్పడానికి మాట. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రతకి వారు చాలా మంది నశించిపోయారు. అందుకే శేషం అంటే తక్కువ మంది అని అర్థం, తక్కువ మంది రక్షించబడ్డారు. కాబట్టి దేవుడు అన్ని జనులమైన మనల్ని రంగంలోకి దించాడండి, మనల్ని అంటుకట్టాడు. అడవి ఒలివ కొమ్మలుగా ఉన్న మనల్ని అంటుకట్టాడు. నిజమైన ఒలీవ కొమ్మైన మరి ఇశ్రాయేలీలైన వారికి అడవి ఒలీవ కొమ్మలుగా ఉన్న అన్ని జనులను దేవుడు తన పిల్లలుగా చేసుకుని అంటు కట్టాడండి. అందుకే క్రైస్తవ జనాంగాన్ని దేవుడు రప్పించాలనుకున్నాడు. అన్ని జనుల్ని ఇశ్రాయేల్ని కలిపి క్రైస్తవులుగా దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. మధ్యగోడగా ఉన్న ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారి శరీరం ద్వారా నెరవేర్చి కొట్టివేశాడు, క్రొత్త నిబంధన చేశాడు. మరి ఈ యొక్క ఆఫర్ని మనం దుర్వినియోగపరుచుకొని దేవుని యొక్క మాటని తెలుసుకోకుండా, ఆయన మాటల్ని పాటించకుండా, ఇందాక చెప్పాను కదండి, ఉభయులను ఏకం చేశానని ఉంటది. ఉభయులు అంటే ఇశ్రాయేలీలు, అన్ని జనులు, క్రైస్తవులుగా ఇప్పుడు అయిపోయారు. ఇప్పుడు చలామణిలో ఉన్న తెగ ఏంటండి, 3 తెగలు ఉన్నాయని చెప్పాను కదా. క్రీస్తు కాలంలో ఉన్నాము. ఇప్పుడున్న తెగ ఏంటి, క్రైస్తవులు మాత్రమే. ఎఫెసీ పత్రిక 2:12-16 వచనాల్లో మనకు కనబడుతుందండి. ఎఫెసీ పత్రిక 2:12-16 వచనాల్లో మనకి కనబడుతుందండి. అదే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి మనం, ఎందుకంటే పాత నిబంధన ప్రకారం ఎవరు నీతిమంతులుగా తీర్చబడట్లేదు, మరి క్రొత్త నిబంధన ప్రకారం తీర్చబడుతున్నారా? క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీరు క్రీస్తుని నమ్మండి, మీకు శిక్ష లేదు, పరలోకం వెళ్ళిపోతారు. అది ఎప్పుడు ఆయన నమ్మి పని చేసినప్పుడు సుమా. మళ్ళీ వెళ్ళిపోతారు కదా అంటే ఏ పని చేయకుండా వెళ్ళిపోతారని అలా తప్పుగా తీసుకోకండి. క్రీస్తుని నమ్మితే మన పాపాలన్నీ క్షమించబడతాయి. అదండి. అన్యజనులు ఇశ్రాయేలు ఇప్పుడు లేరండి. మనం అన్యులుగా కూడా చెప్పుకోకూడదు. ఒకప్పుడు నేను అన్యుడిని చెప్పుకూడదు, నేను క్రైస్తవుడిని. ఇదే ఆన్సర్. కాబట్టి ఇశ్రాయేలీలు అంటే ఆ రోజు చాలా పేరుందండి. మరి అన్యజనులు వారు చీపుగా చూసేవారు. అదే కదా యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ సందర్భం మనం చూస్తే ఇశ్రాయేలీలు మరి వారితో మాట్లాడరంట. అందుకే కదా ఆవిడ ఆఫ్టర్నూన్ వచ్చి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చింది, ఎవరు లేనప్పుడు. మాతో సాంగత్యం చేయరు కదా అని యేసుతో మాట్లాడడం జరుగుతుంది. అంటే అస్సలు ఇశ్రాయేలీలు అన్యజనులతో సాంగత్యమే చేసేవారు కాదు, చీపుగా చూసేవారు. అలాంటి వారిని అడవి ఒలివ కొమ్మలుగా ఉన్న మనల్ని దేవుడు దేవునికి దగ్గర చేశాడండి. అలా దగ్గర చేసిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారండి. కటి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో అది గుర్తు చేసుకుని మనం 2000 సంవత్సరాల క్రితం ఏర్పడిన సంఘం ఈరోజు ఆ సంఘం యొక్క నమూనా లాగా ఉన్న మనం సార్వత్రిక సంఘంగా పిలువపడుతున్న క్రైస్తవులుగా ఉన్న మనం ఇంకా పాత పద్ధతుల్లో పండుగల్లో మునిగిపోయి ఉండిపోతే క్రీస్తును రాజుగా అంగీకరిస్తున్నామా లేదా? అంగీకరిస్తే గనక ఆయన చెప్పినట్టుగా వినాలి, ఆయన చెప్పిన మాటలు చేయాలి. లేదా ఆయన ఉగ్రతకి మనం పాత్రులు కాకూడదు. ఒకనాటి ఇశ్రాయేలు ఉగ్రతకి పాత్రులు అయిపోయినట్టుగా, దేవునికి విరోధులు అయిపోయినట్టుగా మనం అవ్వకూడదు. ఇరువురికి ఇవ్వబడిన చట్టమే క్రొత్త నిబంధన. ఈరోజు ఇశ్రాయేల్ గోత్రాల వారు కూడా క్రైస్తవులుగా పిలువబడాలి. కాబట్టి ప్రపంచ ప్రజలందరి కోసం క్రొత్త నిబంధన ఇవ్వబడింది. యేసు ద్వారానే మనం 2వ రాకడలో ఆయన అగ్ని ప్రళయం నుండి మనం తప్పించబడతాం తప్ప క్రీస్తు లేకుండా మనం వెళ్ళలేము. ఇది మనసుకు సంబంధించినది. మనసులో నమ్మితే చాలు క్రైస్తవులుగా మారిపోతాము. కాబట్టి క్రైస్తవులుగా మారిన అన్యులు మరలా అన్యులుగా పిలువబడతారంటే పిలువబడరు, దేవుని కుమారులుగా పిలువబడతారు. ఒకనాడు దేవుని కుమారులు ఇశ్రాయేల్ అయితే ఇప్పుడు దేవుని కుమారులు ఇశ్రాయేలీలు, అన్యజనులు కలిపి క్రైస్తవులు. దేవుని కుమారులు అంటే ఎవరు? క్రైస్తవులు అండి. మరి తండ్రి దృష్టిలో మనం క్రీస్తుని అంగీకరించకపోతే ఎంత ఇశ్రాయేలీలమైనా మనం పరాయివారిగానే మిగిలిపోతాం. కాబట్టి క్రీస్తుని నమ్మితేనే ఎవరైనా సరే దేవుని పిల్లలుగా అర్హత మనకి దేవుడిస్తాడు. మరి యొక్క అవకాశాన్ని మనం వినియోగించుకొని దేవుని దృష్టిలో
క్రైస్తవులుగా జీవిస్తూ తండ్రిని మెప్పించి తండ్రి దగ్గరికి చేరేవారుగా ఆయన్ని ఇశ్రాయేలీల వలె మనం బాధ పెట్టుకుని ఉండాలని దృష్టాంతాలుగా ఉన్న ప్రతి మాటని మనం చదువుకొని వారు చేసింది మనం చేయకుండా దేవుడు ఇప్పుడు మనల్ని చేయమన్నట్టుగా మనం చేస్తూ లోకంలో ఉన్న మనుషుల్ని క్రైస్తవుల్ని చూడకుండా బైబిల్నే చదువుతూ బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారం క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తే పరలోకం మనకు కాకపోతే ఎవరికి ఇస్తారండి దేవుడు? కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తుంది. మహోన్నతమైన తండ్రి, జీవముగల దేవా నాయన, ఈ యొక్క రాత్రి కాల సమయంలో తండ్రి అని పిలుచుకునే మహత్ భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించి తండ్రి నాన్న, మీ పిల్లలు మిమ్మల్ని విడివక ఒకనాటి అపోస్తుల వలె ఒకనాటి అపోస్తుల బోధలో తండ్రి నిత్యము అనుదినము కూడుకున్న క్రైస్తవుల వలె తండ్రి మీ పిల్లలు తండ్రి అవకాశం ఉన్న ప్రతిసారి కూడుకుంటూ మీ యొక్క పిల్లలు దైవజనులు చెప్పిన మాటలు వింటూ వాటి ప్రకారం జీవించాలని ఆశ కలిగి ఫాలో అవుతూ ఉంటుండగా మీ యొక్క కను దృష్టి మాపై ఉంచి దృష్టిలో ఎత్తుకుని పోకుండా విన్న వాక్యం నిష్ప్రయోజనంగా పోకుండా మేము అనేక మందికి దాన్ని విన్న వాక్యాన్ని షేర్ చేసేవారుగా ప్రతి ఒక్కరిని ఉంచమని చెప్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరు చెప్తున్న మాటల ప్రకారం మాకు మేము అప్లై చేసుకుని ముందుగా మేము పాటించి అనేక మందికి చెప్పేవారుగా మమ్మల్ని ఉంచమని, మళ్ళీ అవకాశం ఉంటే మరలా మేము కూడుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చి మీ కొరకు అనేకమైన మీ మనసులో మాటలను తెలుసుకుని ఆనందించి తండ్రి ఆత్మ బంధము కలిగి తండ్రి అనేక మందిని ఈ బంధంలోకి రప్పించేలాగున సువార్త ప్రకటన ద్వారా నాయన మిమ్మల్ని సంతోషపరిచే వారంగా మీ పనుల్లో ఎల్లప్పుడు ఉండే వారంగా మా అందరినీ తీర్చిదిద్దమని తండ్రి వేడుకుంటున్నాం తండ్రి. నాయన ప్రపంచ దేశాలన్నీ బాలేవు తండ్రి, అధికారుల కొరకు రాజుల కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము మీ పని కొంతైనా చేసి కొంతమందినైనా రక్షించాలంటే ఈ భూమి సేఫ్ గా ఉండాలి, మేము సేఫ్ గా ఉండాలి. కాబట్టి తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్న వారు, మీ పని చేయాలనుకుంటున్న వారిని తండ్రి మీరు కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాం మా తండ్రి. నాయన మీ కొరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి తోడుగా ఉండి నడిపించండి. సంఘాన్ని పాడు చూసేవారు ఎవరినైనా సరే తండ్రి మీరు ఖండించండి, వారిని దూరం చేయండి, వారికి మారు మనసు దయచేయండి తండ్రి. నాయన వాక్యానుసారంగా జీవించడం అంటే తండ్రి కష్టం అనుకుని దూరం అయిపోకుండా ఇష్టముగా భావించి అనేక మందికి ఆదర్శంగా మా జీవితాలు ఉండిలాగా మలచమని, మీ యొక్క ప్రేమకు పాత్రలుగా మమ్మల్ని ఉంచమని, ఇంకనూ తండ్రి అనేక సంగతులు మేము తెలుసుకోవాల్సిన మీరు మాకు నేర్పించిన జ్ఞానాన్ని ఇవ్వమని బ్రతిమలాడుకుంటూ పరలోకం చేరే వారిలో మమ్మల్ని ఉంచమని బ్రతిమలాడుకుంటున్నారు. కానీ మమ్మల్ని పంపించకండి తండ్రి, అది మేము భరించలేము తండ్రి. ఆయన అందుకు తగ్గ మాకు భూమి మీదే మీరు ఏం శిక్ష వేస్తారో అన్ని వేసి కూడా మీరు మమ్మల్ని నడిపిస్తారని యాకోబు గారికి ఏ విధంగా అయితే మీకు కుమారుడిగా తీర్చిదిద్దే ఆశీర్వాదాన్ని ఇచ్చారు, అటువంటి పరసమైన ఆశీర్వాదాన్ని మీట్లో ఉన్న ప్రతి బిడ్డకి వారిని నడిపిస్తున్న సేవకులకు తండ్రి సేవకురాండ్రకు మీరు దయచేయమని అవకాశాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ మాకు వాక్యాన్ని నేర్పిన తండ్రి గారికి సంపూర్ణ ఆరోగ్య బలాన్ని ప్రసాదించినందుకు మీకు వందనాలు తండ్రి. ఆయన వీరందరి ప్రార్థన మీరు విని తండ్రి మీరు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇంకనూ భవిష్యత్తులో అనేకమైన విషయాలు మాకు నేర్పేవారుగా మీ యొక్క బిడ్డ నుంచి మనం బ్రతిమలాడుకుంటూ చెప్తున్న మాకు కూడా ఆరోగ్యాలను ఇచ్చినందుకు వందనాలు తండ్రి. భవిష్యత్తులో తండ్రి మీ కొరకు బలమైన సాధనాలుగా ప్రతి ఒక్కరూ వాడబడిలాగా ఆయత్తపరచమని వేడుకుంటూ, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటూ, పరసమైన ప్రతి దీవెనతో మమ్మల్ని నింపమని బ్రతిమలాడుకుంటే యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీ కిరువనేంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలక్క. అదే పాఠం స్టార్ట్ అయ్యేటప్పుడే మీరు చెప్పారు కదక్క, అదే యూదులు రకరకాలుగా పేర్లు పెట్టుకొని ఉన్నారు కదక్క. ఇప్పుడు కూడా ఉన్నారు కదా, రోమన్స్ అని, బెందుకోస్త్ అని, వీళ్ళు ఉన్నారు కదక్క. అవునమ్మా. మరి వాళ్ళని ఏమని పిలువబడతారక్క? ఇశ్రాయేలులనా? అంటే రోమన్ క్యాథలిక్స్ ఇదా అడుగుతున్నారు మీరు? అవునక్క, రకరకాలుగా క్రైస్తవులు ఇది జాతి పేరు పెట్టుకోవట్లేదు గానమ్మా. క్రైస్తవ్యములో ఎవరైతే కొన్ని మత శాఖలుగా ప్రారంభించారు అంటే మాదొక సంస్థ పేరిట ఆ సంస్థలు స్థాపించిన నాయకుల పేరిట వీరు విడిపోతున్నారు క్రైస్తవులు. అదే మీకు కొరింథీ పత్రికలో కనబడితే నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోల్లో వాడను,
పౌలు గారు గొప్పవారే, కానీ మన కొరకు రక్తం కార్చింది ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తు. కాబట్టి సంఘం పేరు ఏ పేరు పెట్టుకోవాలి? పౌలు సంఘం అని పెట్టుకోకూడదు, సెయింట్ పాల్స్ చర్చ్ అని పెట్టుకోకూడదు. అర్థమవుతుందమ్మా? క్రీస్తు అర్థమైంది. సంఘం అనే పెట్టుకోవాలి. క్రైస్ట్ చర్చ్ అని మాత్రమే ప్రపంచంలో ఎక్కడ ఉన్న, అమెరికాలో ఉన్నవారు కానీ, అలాస్కాలో ఉన్నవారు కానీ, ఎక్కడ ఉన్నవారని క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకోవాలి, క్రైస్ట్ చర్చ్ అనే పెట్టుకోవాలి తప్ప మిగతా వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే బైబిల్లో లేదు. అదే మీకు రోమా 16:16లో కనబడదు. మరి వీళ్ళు పెట్టుకున్నారంటే ఇది అబద్ధం కదా. బైబిల్లో లేనిది వారు పెట్టుకున్నారంటే అది అబద్ధం అని మీరు అనుకోండి. ఇంకా బైబిల్లో ఒకటే చెప్తాడు, వీళ్ళు ఇలా పెట్టుకుంటారని దేవుడు చెప్పడు, కానీ ఇలా పెట్టుకోవాలని చెప్పాడు కదా 16:16లో. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నారని అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటున్నారు కదా. ఇదేంటి బైబిల్లో ఎలా ఉంది కదా, ఆనాటి సంఘాలన్నీ ఇలా పిలువబడ్డాయి కదా, ఈనాటి సంఘాలు ఏంటి ఇలా పిలువబడుతున్నాయి? రోమన్ క్యాథలిక్స్ అని, బాప్టిస్ట్ అని, ఈ మిషన్ అని, ఆ మిషన్ అని పిలువబడుతున్నాయి ఏంటి? కాబట్టి ఇవి తప్పు అని మీరు అనుకోవాలి. ఆన్సర్ ఇచ్చేసుకోవాలి మీకు మీరే. ఏమ్మా? ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్ వందనాలు సిస్టర్, శివా సిస్టర్ గారు. వందనాలమ్మా. సిస్టర్, ఇప్పుడు హెబ్రీ స్త్రీలు అంటే మన సిస్టర్సే అని చెప్పారు కదా మీరు సిస్టర్, అంతే కదా సిస్టర్ మీరు అనింది? హెబ్రీ స్త్రీలు అంటే అబ్రహాము సంతానం. అబ్రహాము హెబ్రీ భాష మాట్లాడేవారు కాబట్టి, అబ్రహాము సంతానం నుండే ఇశ్రాయేలీలు కూడా వచ్చారు కాబట్టి హెబ్రీ భాషను మాట్లాడతారు కాబట్టి హెబ్రీలు అనొచ్చు. ఇశ్రాయేలీల నుంచి అంటే యాకోబు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీ స్త్రీలు అని కూడా అనొచ్చు. ఓకే సిస్టర్, అప్పుడు చెప్పట్లేదు, ఇశ్రాయేలీలు అని కూడా అనొచ్చు వారిని, అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళని. అలాగే హెబ్రీలు అని కూడా అనొచ్చు అని చెప్పాను. ఓకే సిస్టర్, అలా చూసుకుంటే ఇప్పుడు హెబ్రీ స్త్రీలకే అంటే సిప్రా పూయాను ఈ నిర్గమకాండం చదువుతున్నా సిస్టర్ నేను. 1:15 ఐగుప్తు రాజు సిప్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి వీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వాడిని చంపుడి అన్నాడు కదా సిస్టర్. అప్పుడు వీళ్ళు అంటున్నారు కదా 19 అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఇప్పుడు హెబ్రీ స్త్రీలకే మళ్ళీ హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయమని అప్పగించారు బ్రదర్ సిస్టర్. కాదమ్మా, కాదు, వాళ్ళ ఐగుప్తీ మంత్రసానులు. కరెక్ట్ గా చదవండి, వారు ఐగుప్తీలకు సంబంధించిన మంత్రసానులు. అంటే సిస్టర్ 15 మరియు ఐగుప్తు రాజు సిప్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో అంటున్నారు సిస్టర్. అంటే హెబ్రీల దగ్గరికి వెళ్ళి చేసే మంత్రసానులు కావచ్చు. ఒకవేళ వాళ్ళు హెబ్రీలైనా కావచ్చు, కానీ రాజు చెప్పిన మాట చెయ్యాలి కదా వాళ్ళు ఎవరైనా సరే. వాళ్ళు దేవుడికి భయపడి వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే మా చేతిలో ఉంది, చంపేమన్నాడు రాజు, లేదంటే రాజు మమ్మల్ని చంపేస్తాడు, అయినప్పటికీ మేము దేవుడికి భయపడ్డాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హెబ్రీలు వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి, హెబ్రీలకి హెల్ప్ చేయడం కోసం వాళ్ళు రాజుతో ఏం చెప్పేస్తారంటే, వారు చురుకైన వారు మేము వెళ్ళేసరికి వారు కనేస్తున్నారు, మరి మేము చంపడానికి అవ్వట్లేదని అలా తప్పించుకుంటారు. అందుకే దేవుడు వారికి మేలు చేశానని ఉంటుంది, ఆ మంత్రసానులకు మేలు చేశానని ఉంటుంది. అలాగే హెబ్రీ స్త్రీలు కూడా ఎలాంటి వారంటే, ఇప్పుడు మీరు సైంటిఫిక్గా కూడా చూస్తే ఎన్నో వీడియోస్, హెబ్రీలు చాలా చురుగ్గా ఉంటారట. ఆ స్త్రీలు కడుపుతున్నప్పుడు చాలా యాక్టివిటీస్ చేయడం, వారు ఏదైనా దేవుడు అబ్రహాముని బట్టి వారికి చాలా తెలివితేటలు, పాలు తిన్న ప్రపంచ దేశంలో వాళ్ళ తిండి కానీ వాళ్ళ యొక్క అలవాట్లు కానీ చాలా స్పెషల్గా ఉంటాయమ్మా. వాళ్ళు చురుగ్గా ఉంటారు. ఇప్పుడు ఎక్కువ మంది శాస్త్రవేత్తలు కూడా హెబ్రీల నుంచి, అదే ఇశ్రాయేలీల నుంచే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఉంటారు. ఆల్ ఓవర్ వరల్డ్ అంతా వాళ్ళు విస్తరించారు. ఇశ్రాయేలీల సంతానమే ఎక్కువ శాస్త్రవేత్తలు ఉంటారు. శాస్త్రవేత్తలు అందరూ ఇశ్రాయేలీల జాతి నుండి వచ్చిన వాళ్ళే, హెబ్రీల నుండి వచ్చిన వాళ్ళే. అర్థమైందా? అది అర్థమైంది సిస్టర్. అంటే నేనేమంటే వాళ్ళు కూడా మన స్త్రీలేనా అని అడుగుతున్నాను. మన అనకూడదమ్మా, హెబ్రీలు వేరు మనం వేరు కదా, మనం అన్యులు, మనం క్రైస్తవులు అయిపోయినప్పుడు. ఓకే సిస్టర్, అంటే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనం వాళ్ళు కూడా మనతో వాళ్ళు ఇప్పుడు అంటే ఆ కాలంలో చరిత్ర చెప్తున్నాడు, హెబ్రీ స్త్రీలని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హెబ్రీ భాష మాట్లాడినా వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడాలి. మీరు ఏ భాష, మీరు ఇజ్రాయెల్ భాష మాట్లాడండి కానీ మీరు క్రైస్తవుడిగా పిలువబడాలి. మీరు ఇజ్రాయేలీ జాతే కావచ్చు కానీ మీరు క్రైస్తవుడనే పిలువబడాలి.
ఓకే ఇప్పుడున్న ఓకే జాతి ఏంటంటే ప్రపంచం అంతా క్రైస్తవులు ఉండాలి. ఇది దేవుని ఉమ్, యొక్క సంకల్పం, ఆలోచన. ఉమ్. ఆ అంతే అంతేగాని అంతే. వాళ్ళైతే ఐగుప్తి స్త్రీలు అయితే కాదు కదా సిస్టర్. కాదనే నేను అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు అది పెద్ద విషయం కాదురా. అలా ఐగుప్తీలే కావచ్చు, హెబ్రీలే కావచ్చు, కానీ దేవుడు అక్కడ వీరు వెళ్ళేసరికి వారు కనేటట్టు చేస్తున్నాడు. అలాగే వారు చురుకైన వారని కూడా మనకి దేవుడు చెప్తున్నాడు. హెబ్రీలు ఎలాంటి వారు అంటే చాలా చురుకైన వారు కాబట్టే కాదా అవునా మీరు ఎలా తెలుసుకోగలమంటే, మోషే గారిని దాచిందా 3 నెలలు ఆమె. మోషే తల్లి మోషేని దాచిందా లేదా? దాచింది సిస్టర్. అసలు మనం దాయగలమా? చిన్నపిల్లడు ఇంట్లో ఉంటే చుట్టుపక్కల అందరికీ ఏడుపు వినిపిస్తది, నోరు నొక్కేయలేం, ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఖచ్చితంగా. కానీ ఆవిడ ఎలా ఉమ్, దాచిందండి అంత శత్రువుల మధ్యలో 3 నెలలు? బానిసలుగా ఉన్నవారు, మళ్ళీ నిత్యమాలకు చెకింగ్ జరుగుతుంది. అవును సిస్టర్. ఎలా దాచింది? ఎంత చురుకుదనం! మళ్ళీ ఆ ఫరో కుమార్తె ఆ నదిలో వదిలినప్పుడు మళ్ళా ఆమె దగ్గరికి సొంత తల్లే దాదిగా వెళ్ళింది, అంటే ఒక ఆయాగా వెళ్ళింది. ఎంత చురుకుతనం లేకపోతే ఇన్ని పనులు ఆవిడ ఎలా చేయగలిగింది ఆలోచనలతో, దేవుని యొక్క శక్తితో. అది ఓకే అమ్మా. ఓకే ఓకే సిస్టర్.